తల్లులు ఆహారాన్ని ఇచ్చేటువంటి దానికి లక్షణం ఏమిటంటే పిల్లలు వృద్ధి చెందాలి, పెరగాలి. కానీ నీ మహాత్మ్యం ఏమిటో తెలియదు. నీ దగ్గర నుంచి ఆహారం తీసుకున్న వాళ్ళు మాత్రం ఇవాటికి కూడా పిల్లల్లాగానే ఉన్నారు. వాళ్ళకి ఆ బాల్యం పోవట్ల. ఇవాటికి కూడా ఇద్దరు కుమార దేవతలుగానే మిగిలారు. ఈయన కుమారుడుగానే మిగిలాడు, ఆయన కుమారుడుగానే. కుమార అంటే ఏమిటి అర్థం? మార శబ్దానికి మన్మథుడు అర్థం. మన్మథుడు ఎవరితో యుద్ధం చేయలేడో వాడి వలన కాదు. ఎందుకంటే వీడు ఎన్ని బాణాలు వేసినా ఆ వయస్సు గలవాడు చెలించాడు. వాడి మీద మన బాణాలు వేసి ఏమీ ప్రయోజనం లేదు. అందువల్ల కౌమారం పోయి యవ్వనం వస్తే వాణ్ణి ఈయన ఏదైనా జయించగలడు. అసలు వీళ్ళిద్దరికీ ఈ అమ్మ ఇచ్చినటువంటి ఆహార ప్రభావం వలన కౌమారం గడవట్లేదు. ఎన్నాళ్ళున్నా వీళ్ళిద్దరూ ఇలాగే ఉన్నారు. ఇది నీ కృప అనే దాన్ని ఆలోచిస్తూ అమూతే వక్షోజౌ అమృతరసమాణిక్య కుతుపౌ. కుతుపములంటే ఒక పెద్ద పెద్ద గిన్నెలు లాంటివి. అవి అమృత రసంతో నిండి ఉన్నవి. అమృతరసమాణిక్య కుతుపౌ న సందేహస్పంద. దీంట్లో ఏమాత్రము సందేహం లేదు. నగపతి పతాకే మనసిన. నగపతి అంటే హిమవంతుడు, నగం అంటే పర్వతం. న గచ్చతీతి నగ. ఎటూ కదలనటువంటిది పర్వతానికి నగమని పేరు. ఈ నగ అనేదాన్ని అగ అని కూడా అనొచ్చు. న గచ్చతీతి అగహ. నా స్థానంలో ఆ వస్తుంది, అథవా నా స్థానంలో నానే వస్తుంది. నా స్థానంలో నానే వస్తే నగహ, లేకపోతే అగహ. ఎందుకంటే మనకి అగ అనే ప్రయోగం కూడా మనకుంది. అగ అన్నా కూడా పర్వతమే. ఆ పర్వతానికి పుట్టినటువంటి పిల్ల అగజ. అగజ. ఆమె ముఖం అగజానన. ఆ ముఖం పద్మంలాగా ఉంది. అగజానన పద్మ. ఆ పద్మం వికసించడానికి ఒక సూర్యుడు రావాలి కదా. ఈ అగజ అనగా హిమవత్ పర్వతపుత్రి అయినటువంటి పార్వతీ ముఖ పంకజం వికసించాలంటే ఆ విఘ్నేశ్వరుడు వస్తే వికసిస్తుంది. అందులో మామూలు సూర్యుడు వస్తే వికసించదు. అందులో అగజానన పద్మార్కం అని విఘ్నేశ్వరుడు కదా పేరు. ఈయన గజాననం అహర్నిశ. అంటే ఇక్కడ కవి ఏం చేశాడంటే ఈయన గజాననుడా అగజాననుడా? అగజానన పద్మార్కం గజానన అహర్నిశం అని రెండు విషయం. అక్కడ న గచ్చతీతి అగహ, అది అగం అన్న పర్వతం. ఇక్కడ నగ, ఇది నగ అన్న కూడా పర్వతం. ఆ నాకి చేస్తే ఒకసారి అకారం వస్తుంది, ఒకసారి అకారం రాదు, ఎట్లాగైనా రావచ్చు. అందువల్ల నగపతి పతాకే మనసిన. నగములన్నిటికీ పర్వతాలకి పతి హిమవంతుడు, హిమవంతుడి పుత్రి అయినటువంటి ఓ అమ్మ గిరిజమ్మ, నా మనస్సులో ఏమీ సందేహం లేదు. ఇవి అమృత భాండాలేవి, ఏమీ సందేహం లేదు. కారణం అమృతం త్రాగిన వారికి వయస్సు మళ్ళదు. ఎవడు ఏ వయస్సులో అమృతం తాగాడో వాడు అదే వయస్సులో ఉండిపోతాడు. ఇంకా వాడికి వయస్సు పెరగదు. దేవేంద్రాదులందరూ వాళ్ళ కర్మకాలి వాళ్ళకి 60 సంవత్సరాల కింద తగ్గారు. వాటికి కూడా అలాగే ఉన్నారు. మోకాళ్ళ నొప్పులు ఆరంభమైనవి, అది అలాగే కంటిన్యూ అవుతుంది. కానీ మన గణేశుడు స్కందుడు మాత్రం పుట్టిన దగ్గర నుంచి తాగారు, వాళ్ళు అలాగే ఉన్నారు. అందువల్ల న సందేహస్పందో నగపతి పతాకే మనసిన పిబంతౌ తౌ యస్మాత్
అవిదిత వధూ సంగరసికౌ, దాన్ని తాగుతూ వధూ సంఘం, స్త్రీ సంఘానికి వాళ్ళకి రాసిక్యమే రాలేదు అసలు, అనగా యౌవనం రాలేదు. అవిదిత వధూ సంగరసికౌ, వీళ్ళిద్దరికీ కుమారౌ అద్యాపి, ఇవాళకి కూడా కుమారులే వాళ్ళు. అందువల్ల వాళ్ళ పూజ వచ్చేవాళ్ళకి చిన్నపిల్లలందరూ కూర్చుని మేము కూడా పూజ చేస్తాం, పెద్దవాళ్ళు కూడా చేయండి రాబాయ్ మేము అంతా చేయండి. కుమారులకి ఆయన కుమారస్వామి, ఈయన కుమారుడే ఆయన కుమారుడు. అందువల్ల కుమార వద్యాపిద్విరద వదన క్రౌంచదలనవు. మరొక శ్లోకంలో ఆయన ఏమన్నారంటే, లోకంలో తన గర్భం నుండి పుట్టి నుండి పిల్లవాడికే తాను స్తన్యం ఇవ్వగలుగుతారు. ఇది లోక నియతి. మరొకరిని చూస్తే ఆ ప్రేమ ఉప్పొంగి రాదు. ఇది ఏదో యాంత్రికంగా చేయడానికి వీల్లేదు. ఆ ప్రేమ అనేది ఉప్పొంగి వస్తే కానీ ఆ రసం అనేది బయటికి రాదు. కానీ నీకు ఈ ఇద్దరు కూడా కడుపున పుట్టిన వాళ్ళు కాదు. కడుపున పుట్టని వాళ్ళకు కూడా నీకు ఇచ్చేటువంటి అలవాటు ఉన్నది. నీకేదో ఈశ్వరుడు అటువంటి వరం ఇచ్చాడు అంటే మరి నేనేం అపరాధం చేశాను? నేను కూడా నీ కడుపున పుట్టిన వాడిని కాదు కదా, మరి నేను మూడో వాడిని ఎందుకు కాకూడదు? వాళ్ళిద్దరైతే నేను మూడో వాడిని, వాళ్ళు నీ కడుపున పుట్టలేదు, నేను కడుపున పుట్టలేదు. అందులో నాకు కూడా ఈ తల్లి. అందువల్ల ఇది నిజంగా ఆమె ఆయనకి ఇచ్చింది కూడాను. అందువలన ఆయన తవస్తన్యం మన్యే ధరణిధర కన్యే హృదయత పయఃపారావార పరివహతి సారస్వతమివ దయావత్యాదత్తం ద్రవిడ శిశురాస్వాద్య తవ యత్కవీనాం ప్రౌఢానామజని కమనీయ కవయిత అని. దీనికి రెండు కథలు చెప్తారు. శంకరాచార్యులు కథ చెప్తారు, ఇంకొక కవి అని ఇంకో మాట చెప్తారు. దాంట్లో కథలో సారాంశం ఏంటంటే, తల్లి ఇంట్లో రావడానికి వీల్లేని సమయంలో తండ్రి గారు ఈ చిన్న పిల్లవాడిని తీసుకుని ఒక చెరువు గట్టకి వెళ్ళి ఆయన స్నాన సంధ్యాలు చేసుకోవడానికి ఆయన చెరువులో దిగాడు. ఇక్కడ ఇతన్ని ఇక్కడ కూర్చోబెట్టాడు. ఇంతలో ఆయన స్నాన సంధ్యల్లో దిగిన ఆయనకు ఆయన ప్రాణాయామం చేసుకుంటూ ధ్యానంలో మునిగిపోయినాడు. ఈయనకి పిల్లవాడు ఈ లోకం ఏమీ గుర్తులేదు అసలు. అక్కడికి కాకులు వస్తున్నాయి, కుక్కలు వస్తున్నాయి. ఈ పిల్లవాడు గట్టిగా ఏడవడం ఆరంభించాడు. ఆకలి కూడా వేస్తున్నది, మానట్లేదు. ఆ చెరువుకి గట్టకు వచ్చిన వాళ్ళు కొంతమంది ఏదో బుజ్జగించి చూశారు. ఎవరు ఏం చెప్పినా ఏడుపు మానట్లేదు. సరే, పిల్లవాడికి బాగా ఆకలి వేస్తోందంటే ఇవ్వడానికి సామర్థ్యం గల వాళ్ళు ఎవరు లేరు, అందరూ పెద్దవాళ్ళు. అప్పుడు ఏం చేయడానికి వీలు లేక వాళ్ళందరూ చేతులు జోడించారు. ఇంతలో ఎవరో ఒక యువతి వస్తూనే ఏమిటి పిల్లవాడిని చూసుకోవడం కూడా చేత కాదా అని వీళ్ళందరినీ బాగా కేకలేస్తూ ఆమె తన చేతిలోకి తీసుకున్నది ఎక్కడికో ఒక చోటికి రహస్యంగా వెళ్ళింది. ఏదో వీడికి మాయమంత్రం చేసింది. వీడు హాయిగా నవ్వుతూ గలగలగల నవ్వుతూ కూర్చున్నాడు. అందువలన తవస్తన్యం మన్యే ధరణిధర కన్యే హృదయత పయఃపారావార. అది ఒక సముద్రం తల్లి, హృదయం నుండి వచ్చేటువంటి సముద్రం అది. హృదయత పయఃపారావార పరివహతి సారస్వతమివ. ఆ వచ్చేది ఏమిటంటే అది ఆ ప్రవాహం సారస్వత ప్రవాహం అన్నారు ఆయన. జ్ఞానం వస్తుంది, జ్ఞానాన్ని ఇచ్చేటువంటి అమృతం అది. అందువల్ల సారస్వతమివ దయావత్యాదత్తం. నీకు దయ లేకపోతే నాకు ఇవ్వాల్సిన పని నీకేమిటి? దయావత్యాదత్తం ద్రవిడ శిశు. ఆయన చెప్పుకుంటున్నాడు, నేను ద్రవిడ శిశువుని. మనకి పంచద్రావిడాలు ప్రసిద్ధం కదా. మనదే దక్షిణ భారతం అంతా కూడా ద్రవిడ దేశమే, ఆంధ్ర కూడా ద్రవిడే.
దయావత్యాదత్తం ద్రవిడ శిశురాస్వాద్య. దాన్ని పొంది ఈనాడు ఏదైనా 2 అక్షరాలు అబ్బినాయి అంటే కారణం చదువుకుంటే వచ్చినవేం కాదు. ఆ రోజున నీవు ఏదో పోసావు నోట్లో, అదేదో ఇప్పుడు బయటకు వస్తుంది, అంత తప్ప నాదేం లేదు దీంట్లో. దయావత్యాదత్తం ద్రవిడ శిశురాస్వాద్య తవయత్ కవీనాం ప్రౌఢానామజని. మంచి మంచి కవుల్లో వాళ్ళందరూ అబ్బా ఏం కవిత్వం అండి, ఏం కవిత్వం అని చెప్పుకుంటే స్థితిలోకి తెచ్చావంటే ఇది నా తెలివితేటలేం కాదు. కవీనాం ప్రౌఢానామజని కమనీయ కవయిత. కమ్మని కవిత్వం రాయాలి అంటే ఆచార్యుల వారి కవిత్వం చాలా కమ్మగా ఉంటుంది. అది వింటూ ఉంటే భోగ్యంగా ఉంటుంది. ఎప్పుడైనా సాహిత్య సార సర్వస్వాన్ని గ్రోలే వారికి ఆహారోపి నిరోచతే. ఏమి రుచించు. అసారే ఖలు సంసారే, అసారమైన సంసారంలో కవిరేకో విశిష్యతే. కవి ఒకడే చాలా గొప్పవాడు. ఆ కవి లేకపోతే అసలు ప్రపంచమే లేదు. కవి లేకపోతే తినడానికి అన్నం ఉంది, కట్టుకోవడానికి గుడ్డలు ఉన్నాయి, ఉండడానికి ఇళ్ళు ఉన్నాయి, ఏం లాభం అండి? మనస్సుకి సంతోషం అనేది రావాలి కదా. ఆ మనస్సుకి సంతోషం రావాలి అంటే వారు చెప్పాలి. కమలే కమలోత్పత్తి శ్రూయతే నచ దృశ్యతే అంటాడు. ఒక కమలంలో మరొక కమలం పుట్టడం అనేది అలా పుడుతుంది అని విన్నాం, కానీ ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు మేము. ఒక కమలం నుంచి 2వ కమలం పుడుతుందండి. ఒక కమలం ఒక చెరువులో పుడితే దాని పక్కన ఇంకో కమలం పుట్టచ్చు. అంతేగాని ఒక కమలంలోంచి 2వ కమలం పుడుతుంది అని ఎక్కడ విన్నాం? కానీ మనం పురాణాల్లో వింటూ ఉంటాం, భగవంతుడు నాభి కమలం నుండి ఒక కమలం వచ్చింది, అది బ్రహ్మగారికి ఆసనమే కూర్చుంది, కమలం నుంచి కమలం వచ్చింది. ఇవన్నీ విన్న మాటలే, కమలంలోంచి కమలం వచ్చింది. కానీ ఒకచోట నేను చూశానంటున్నాడు. బాలే తవ ముఖాంభోజే. అమ్మా బాలే అని అమ్మని బోధిస్తున్నాడు బాలమ్మవారిని. తవ ముఖాంభోజే, నీ ముఖం అనేది ఒక పద్మం, దానిలో దృష్టమిందీవరద్వయం, నీ కళ్ళు 2 నల్లటి కలువల్లాగా ఉన్నాయి. అవి ఆ ముఖంలోంచి వచ్చినవే కదా. ముఖంలోంచి వచ్చినటువంటి 2 ఇందీవరముల్ని నేను చూస్తున్నానమ్మా. ఈ రకంగా ఆయన కవిత్వం అనే దీంట్లో తీసుకుంటే ఆయన జ్ఞాని అనే దాంట్లో ఇక సందేహమే లేదు. కవి అనే దాంట్లో, రసికుడు అనే దాంట్లో ఏవి తక్కువ లేదు. చాలా గొప్పవాడు. దంపతుల్లో ఒక ప్రేమ కలహం కూడా ఒక రసమైనటువంటి ఒక కార్యక్రమం వాళ్ళకి. అది కలహంగా ఉంటుంది, కానీ అది ద్వేషంతో కాదు, ప్రేమతో. ఏమిటి నీ ఇంటి వాళ్ళు ఏం పెట్టారు, ఏదో ఉన్నవాడు అన్నట్టుగా తింటే అరగకుండా ఏదో ఒకటి అన్నాం, అడిగితే వాళ్ళు కూడా 10 అంటారు. అది ఇంతలో ఇద్దరికి సరిపోతుంది, అయిపోయింది. ఇటువంటి ఈ ప్రేమ కలహాలు ఒకనాడు కృష్ణుడు రుక్మిణిని పట్టుకుని ఆరంభించాడు. ఆట ఎవరితో ఆడాలో ఆయనకి పాపం తెలిసినప్పటికీ తెలియని వాడులాగా రుక్మిణితో ఆరంభించాడు. సత్యభావంతో ఆరంభిస్తే చక్కగా చెప్పు ఉండేది విషయం ఏంటో. పాపం రుక్మిణితో ఆరంభించాడు. రుక్మిణి మూర్చిపోయింది, ఎవరు లేరు పక్కన. ఇప్పుడు ఈయనే ఆవిడని ఎత్తాల్సి వచ్చింది. ఆవిడ జుట్టంతా కింద పడిపోయినప్పుడు మెరగబోయింది, దాన్ని అంతా తీయాల్సి వచ్చింది. కళ్ళమ్మడి నీళ్లు చల్లాల్సి వచ్చింది. ఆమెను చతుర్భుజుడైనాడన్నాడు. అక్కడ 4 భుజాలు సరిపోలే ఈవిని సోదాయించడానికి. ఏదో మాట్లాడేశాడు. నువ్వు ఆ శిశుపాలన చేసుకుంటే బాగా ఉండేది, ఎరక్కపోయి మమ్మల్ని గోపాలను చేసుకున్నావు, వాడి దగ్గర ఉండే భోగభాగ్యాలు బాగా ఉండేవి అంటూ ఏదో ఆరంభించాడు. చాలా చెప్పాడు శ్రీమద్ భాగవతంలో, ప్రళయకథంలో ఎన్ని మాట్లాడాడు. ఆమె కూడా కొంచెం మూర్ఛ తెలిసిన తర్వాత అన్నిటికీ సమాధానం చెప్పింది.
అన్నిటికీ సమాధానం చెప్పాడు. అలాగే మన శివుడు ఏం చేశాడంటే, ఒక రోజున ఏదో పార్వతితో మాట్లాడుతూ ఆయనకి నాలుక తడబడి గంగమ్మ అనే మాట వచ్చింది. వస్తేసారి ఇవిడ కోపం వచ్చేసి, నా ముందు ఆవిడ మాట ఎత్తుతావా అని అక్కడి నుంచి ఆరంభించి ఆమెకి కాళ్ళల్లో చేతుల్లో ఉండేటువంటి ఆభూషణాలన్నీ గలగలగలగలే శబ్దం చేస్తాయి. కిలికిలిష్టం ఈశాన రిపుణ, అవన్నీ కలకలకల శబ్దాలు చేస్తున్నాయి. ఈమె శివుడికి భయం వచ్చింది, ఇప్పుడు ఖాళీ అయిపోతున్నాయి ఏమిటి. దీన్ని చూచి ఆ పక్కన ఉండేటువంటి అనంగుడు కావాల్సిందే, నన్న భస్మం చేసేదుడు, నీకు ఈ మాత్రం కావాలి అని వెతుకుతూ ఉంటే ఇవన్నీ ఏవో గలగల శబ్దం చేస్తున్నాయా పక్కపక్క నవ్వుతున్నాయా అని అర్థం కావట్లేదు, అలా ఉన్నాయన్నమాట. అంటే ఈయన కవిత్వంలో అన్ని రకాల ధోరణులు వస్తాయి. ఆయనతో జ్ఞాని కదా అని ఏమీ తెలియదు అనుకోవడానికి వీల్లేదు, పిచ్చివాడు అనడానికి వీల్లేదు. చాలా గొప్పవాడు, అదే సమయంలో జ్ఞాని. జ్ఞానంలోనూ తక్కువ లేదు, రసికత్వంలోనూ తక్కువ లేదు. ఆయన ఎటు తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. పాపం ఇవన్నీ ఆయనకేం తెలిస్తే అనుకోవడానికి వీల్లేదు. మనకంటే బాగా 4 ఆకులు ఎక్కువ చదువుకున్నవాడే. కారణం అమ్మ కదా ఆయన్ని పోషించి పెంచింది. ఆమె దగ్గర సారస్వత సర్వస్వం ఉన్నది. అందువల్ల ఓం హస్తి కుంభోత్తుంగకుచాయై నమః. లోకంలో మనకి 3 రకాలైనటువంటి మాతృవర్గాలు కనిపిస్తాయి. కొంతమంది తల్లులు వారి ఆహారంలోంచి వచ్చిన భాగాన్ని వారి శరీరంలో ఈశ్వరుడు పిల్లలకు ఆహారంగా మార్చేటువంటి విధానాన్ని ఒకటి ఏర్పాటు చేశాడు భగవంతుడు. ఆ ఏర్పాటు ద్వారా పిల్లల్ని పోషించుకోవడం ఇది కొంతమంది ఒక మాతృవర్గంలో ఉన్నది. రెండవ మాతృవర్గం తన శరీరంలో లేదు, కానీ తన బుద్ధిశక్తితో బయటికి వెళ్ళి పిల్లలకు కావాల్సినటువంటి ఆహారాన్ని తీసుకురావడానికి వాళ్ళ దగ్గర సంచులు, బ్యాగులు, బుట్టలు ఏమీ లేవు. తన నోట్లోనే వాటికి ప్రత్యేకంగా ఒక దానికైనా ఒక కోశం ఉన్నది, ఒక సంచి ఉన్నది. ఆ ఆహారాన్ని ఆ సంచిలో పెట్టుకుని అది వాళ్ళు తినకుండా అక్కడికి వెళ్ళిన తర్వాత దాన్ని మళ్ళీ బయటికి తీసుకొచ్చి ఆ పిల్లలకు పెట్టి పోషించేటువంటి ఒక వర్గం, అదొక మాతృవర్గం. 3వ మాతృవర్గం ఉంది, బయటికి వెళ్ళి సంపాదించలేదు, తన శరీరంలో నిలలేదు, కేవలం పాపం ఈ పిల్లలు ఎలా బతుకుతున్నారో అని చింతిస్తుంది. ఆ చింత మాత్రంతోనే వాళ్ళు బతికిపోతూ ఉంటారు. ఇలా 3 రకాల మాతృవర్గాలు మనకున్నాయి. ఈ 3 రకాల మాతృవర్గాలని మనకేం చెప్తారంటే, ఒకటి హస్తమస్తక సంయోగం చేసి కొంతమంది గురువులు స్పర్శ దీక్ష ఇస్తారు. హస్తమస్తక సంయోగం చేస్తారు. కొంతమంది గురువులు ఏం చేస్తారంటే దృగ్దీక్షనిస్తారు. వారి కంటితో వీరి కంటిని చూస్తారు, ముట్టుకోరు, దృగ్దీక్షనిస్తారు. కొంతమంది మానసిక దీక్షనిస్తారు, చూడరు, మానసిక దీక్షనిస్తారు. మన సదాశివ బ్రహ్మేంద్ర అనేవారు సుమారుగా 600-700 సంవత్సరాలకు ముందు ఉన్నవారు. ఒక 150-200 సంవత్సరాలకు ముందు ఉన్నటువంటి శృంగేరి అభినవ సచ్చిదానంద నరసింహభారతీ స్వామి వారిని వారిని గురువుగా పెట్టుకున్నారు. అంటే వారు వీరికి అనుగ్రహించారు. అసలు ఆయన సమయం వేరు, ఈయన సమయం వేరు. అది మానసిక దీక్ష. అలాగే కొంతమందికి దృగ్దీక్ష. మనం ఏదో మహాస్వాముల దగ్గరికి వెళ్తాం, వారు మన్నేం ముట్టుకోరు. వారి చూపులతోనే మనలో చాలా తేడాలు వస్తాయి. వారి చూపులతోనే ఆ చూపులు మనలో నిలిచిపోతాయి.
వారు ఆ రోజున చూశారు. చూసినప్పుడు వీడిని అందరినీ పంపించి వీడిని ఒక్కడనే ఏం చూడలేదు, కొన్ని వేల మంది మధ్యలో వీడిని చూశారు. అలా చూసినా కూడా వీళ్ళు చాలా పరివర్తన వస్తుంది. అది దృగ్దీక్ష. అలా కాకుండా కొంతమంది హస్తమస్తక సంయోగం చేసి స్పర్శ దీక్ష చేస్తారు, 3 దీక్షలు. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవడానికి ఈశ్వరుడు ఏం చేశాడంటే 3 రకాలైనటువంటి జంతువుల్ని చూపించాడు మనకి. ఇప్పుడు మనకి స్పర్శ దీక్షతో ఉండేటువంటి మాతృవర్గం మనకు బాగా తెలుసు. ఇక కేవలం దృగ్దీక్షతోనే చేసేవి చేపలు ఉంటాయి. ఒకేసారి బలబలబల కొన్ని వేల చేపలు పడతాయి. ఇంతమంది చేపలకి ఆహారం తెచ్చి పెడితే నాకు గిట్టుబాటు కాదు. అందువల్ల భగవంతుడు ఏం చేశాడంటే ఒక్కసారి ఆ తల్లి చేప పిల్ల చేపలన్నిటినీ చూస్తుంది, దాంతో కడుపు నిండిపోతుంది వాళ్ళకి. ఇక ఇది ఉన్నది మన కమఠి తాబేలు, అది నది ఒడ్డున వచ్చి విసగలో తన గుడ్లు పెట్టి వెళ్తుంది. నీళ్లు రానంత దూరంలో పెట్టి వెళ్తుంది. నీళ్లు వచ్చి కొట్టుకుపోకూడదు. ఇది నీళ్లలోనే ఉంటుంది, అక్కడ ఉండి తలుచుకుంటూ ఉంటుంది. ఆ తలుపుతోనే వీళ్ళు పెరుగుతూ ఉంటారు. అంటే ఇది ఏదో జరగని పని శాస్త్రం చెప్తున్నది అని అనుకోకూడదని ఈశ్వరుడు ఇట్లా సృష్టించి పెట్టాడు. ఇవాళ సృష్టించి చూస్తే అలాగే జరుగుతుంది. అవేం పిల్లల్ని ముట్టుకోవు, రావు. వాటందరూ అవి పెద్దవయ్యి పెరిగి అవి వాటందరూ అవి నదిలోకి వెళ్తాయి. అప్పటి వరకు అలాగే ఉంటాయి. దీనికే మనకి ఏం చేశారంటే కాంచి కామాక్షి, మధుర మీనాక్షి, కాశీ విశాలాక్షి, ఈ 3 కూడా ఇటువంటివి. కాశీ విశాలాక్షిని ముట్టుకుని నమస్కారం చేస్తారు అని చెప్పేవాళ్ళు ఇవాళ అటువంటి విధానాన్ని ఇక్కడ వీళ్ళు అవకాశం ఇవ్వట్లేదు. కానీ ప్రాచీన కాలంలో అలా ఉండేది కావాలి. ఇక్కడ మామూలుగా స్పర్శ చేయడం సర్వత్రా అన్ని చోట్ల ఉన్నదే, కానీ ఇవాళ ఆ ఊళ్ళో మాత్రం పోయింది. ఇదేదో ఆశ్చర్యం. ఈమె స్పర్శ దీక్షకు విశాలాక్షి. అక్కడ మీనాక్షి ఉన్నదే, అందువల్ల ఆమెకు మీనానే పేరు. చేప కళ్ళు లాంటి కళ్ళు అంటే కళ్ళతో చూసిన మాత్రంతో అందరి కడుపు నిండిపోతుంది. అక్కడ కేవలం దర్శనం చాలు, అక్కడ స్పర్శ లేదు. ఇక కామాక్షి, మనం ఎక్కడ ఉన్నా సరే కామాక్షిని తలుచుకుంటే, మనం తలుచుకుంటే చాలు, ఆమె తలుచుకున్నా కూడా చాలు. మనం ఆమెను తలుచుకుంటే కూడా మన కడుపు నిండిపోతుంది. అక్కడికి వెళ్ళి చూడక్కర్లేదు, ఆమెని ముట్టుకోక్కర్లేదు, ఏమీ చేయక్కర్లేదు. కామాక్షి. అందువల్ల ఆయన మూక పంచశతి రాసిన ఆయన ఎన్నిసార్లు ఆ స్తోత్రంలో కామాక్షి 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 కామాక్షి. ఆయనకి ఆ అమ్మవారే మూకుడికి కూడా వాక్కుని ఇప్పించి తన స్థుతిని 500 శ్లోకాల్లో చేయించుకున్నది. కంచి మహాస్వాముల వారు ఆ గుడిలో 500 శ్లోకాలు ఉండాలని రాయించి పెట్టారు. ఆ గుడిలో ఒక సభా మంటపం ఒకటి ఉంది. ఆ మంటపంలో మొత్తం 500 శ్లోకాలు కూడా రాయించి పెట్టారు. అందువలన ఈ 3 రకాలైనటువంటి దీక్షలు ఇవన్నీ ఉంటాయి. దానిలో మనకి ఈశ్వరుడు అనుగ్రహించినటువంటి విధానంలో కొంతమందికి స్పర్శ దీక్షతో కృతార్థులవుతారు, కొంతమంది దృగ్దీక్షతో కృతార్థులవుతారు, కొంతమంది మానసిక దీక్షతోనూ కృతార్థులవుతారు. అందులో మనం అకృతార్థత్వాన్ని మన మీద మనమే అనవసరంగా ఆరోపించుకుని కష్టపడకూడదు. వారు స్పృశించలేదు అని మనస్సులో తక్కువ పెట్టుకోకూడదు. చూశారా, ఇదే ఎక్కువ తలుచుకున్నా కూడా చాలు మనకి. అట్టి మహాత్ముని మనం తలుచుకుంటూనే ఉంటే వాళ్ళ తలంపులో ఒకసారి మనం వస్తాం నిశ్చయంగా. ఆ తలంపులో వస్తే ఇక మనకి అజ్ఞానం మనని ఏమీ చేయలేదు, దూరంగా వెళ్ళిపోతుంది. దాంతో వెళ్ళిపోతుంది. ఎవరు తలుచుకున్నందువల్ల వెళ్ళింది అనే విషయం మనకి తెలియదు. ఇంతమంది మహాత్ముల్లో ఏ మహాత్ముడు తలుచుకున్నాడు, ఏ మహాత్ముని తలంపు వలన మనం అజ్ఞాన బంధం నుండి విముక్తులైనామని వాళ్ళకి అర్థం కాదు. అయ్యా, మహాత్ములు అందరూ
ఈ రకమైనటువంటి దీక్షతో హస్తి కుంభోత్తుంగ కుచ అమ్మవారిని ఓం హస్తి కుంభోత్తుంగ కుచాయే నమః. హస్తికృత్తి ప్రియాంగన, ఏ ఈశ్వరుడికి గజ చర్మము చాలా, ఆయన గజ చర్మాన్ని ధరిస్తూ ఉంటాడో, కృత్తి అనే దానికే చర్మం, గజ చర్మానికే పేరు. దాని యందు ఈయనకి ప్రీతి. ఈయనకి ఏదో మనం బాంబే మిల్ వస్త్రాలు అథవా మన భట్టిప్రోలు గుడ్డలు అవే వస్తే సహించం. ఇవేం బాగున్నారా, ఆ మాత్రం ముద్దుగా ఉండాలి అంటే మనం ఏం చేస్తాం. హస్తికృత్తి ఆయనకి చాలా ప్రియం. అటువంటి ఆయన, ఎవరికి హస్తికృత్తి ప్రియమో ఆయనంటే ఈమెకు చాలా ప్రియం. లోకంలో హ్యాబిట్ చూసి కూడా ప్రియాలు వస్తాయి కదండి. ఏదో అటువంటి హ్యాబిట్ ఉంటే ఇదేమిటండి, మంచి గుడ్డలు చక్కగా కట్టుకోవచ్చు కదా, దీన్ని ఉతకలేక చూస్తున్నాం, దీన్ని మడత పెట్టలేం, దీన్ని తడపలేము, ఏం చేయలేము, ఎలా ఉతకాలి, దీన్ని ఎలా ఎండవేయాలి, ఏం చేయాలి. మరి ఆ అమ్మకి తెలియని విషయం లేదు, ఎలా చేస్తున్నదో కాపురం చేస్తున్నది మొత్తం వదిలిపెట్టకుండా పారిపోకుండా చేసుకుంటుంది. హస్తికృత్తి ప్రియాంగన, ఆయన ఏ రకమైన గుడ్డలు కట్టుకున్నా ఏమీ అనుకోవట్లేదు, ఆయన ఎందుకు చాలా ప్రీతిగా ఉంది. అంటే దీనికి అర్థమేమిటి, అమ్మవారికి వైరాగ్యం గల వాళ్ళంటే చాలా ఇష్టం. ఎవరికైతే వైరాగ్యం ఉంటుందో ఈ శరీరానికి, ఈ తోలుకి కప్పుకోవడానికి ఇంకో తోలు చాలు అని అనుకున్నవాడు వైరాగ్యంలో చాలా గొప్పవాడు. అలా కాదండి, దీనికి ఈ కంపెనీ కావాలి, ఆ కంపెనీ కావాలి, ఇట్లా కావాలి, అలా కావాలనుకుంటే వాడికి వైరాగ్యం ఎక్కడుంది. అమ్మవారు వైరాగ్యాన్ని చూస్తున్నది తప్ప వేరే మరొక సౌఖ్యాన్ని చూడట్లేదు. అందువల్ల హస్తికృత్తి ప్రియాంగన, ఓం హస్తికృత్తి ప్రియాంగనాయే నమః. హరిద్రా కుంకుమ దిగ్ధ, అమ్మవారు హరిద్రా కుంకుమలతో చక్కగా ఆలేపనం చేసి ఉన్నటువంటి దివ్యమైన శరీరం కలిగింది. ఆమె శరీరాన్నంతా పసుపుతోనూ కుంకుమంతోనూ లేపనం చేస్తారు. కుంకుమం అనే శబ్దానికి అర్థం ఈనాడు మనం వాడేటువంటిది కాదు. కుంకుమం అనే దానికి ఇవాళ మనం కేసర్ అని వాడతామే, అదే కుంకుమ పువ్వు అని చెప్తామే, అదే నిజమైన కుంకుమం. ఇవాళ మనం చెప్పే కుంకుమం ఎలా ఉందంటే అదంతా మనం చూడలేం. ఒక గ్రామే ఎంతో చెప్తాడు, అరగ్రామం ఎంతో చెప్తాడు. అది ఒక ప్యాక్ తీసుకున్నా కూడా ఏమీ లాభం లేదు. అది మన ఊళ్ళో మరీ కష్టంగా ఉంది, విదేశాల్లో ఏదో చాలా బాగా దొరుకుతుందని చెప్తారు, మన దేశంలో మరీ ఎక్కువ ధరగా ఉంది. అందువల్ల దాన్ని ముట్టుకోలేక ఇప్పుడు మనం ఏం చేసామంటే పసుపుని ఏదో కొన్ని కలిపి కుంకుమగా తయారు చేసుకుని దీన్నే కుంకుమగా మనం వాడుతాం. పెద్ద స్వామి వారి దగ్గర ఎవరో ఒకరు వచ్చి కామాక్షి గుడిలో మేము కోటి కుంకుమార్చన చేయాలి సంకల్పించుకున్నాము, దానికి తగిన సాధనాలన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నాం. అక్కడ వాళ్ళ నిర్వహణలో మందిరంలో చోటు కూడా తీసుకున్నారు, అక్కడ భోజన వ్యవస్థ చేసుకున్నారు, ఆవాస వ్యవస్థ చేసుకున్నారు, అన్నీ చేసుకున్నారు. మీ ఆజ్ఞ కావాలి అన్నారు. ఆయన అడిగారు, కుంకుమం అంటే ఏమిటి అని అడిగారు. కుంకుమం అంటే ఏమిటండి, ఏదో మంచి కుంకుమం అండి అంటే మంచి కుంకుమం అంటే ఏమిటో నాకు చూపించండి. ఇదేతో పసుపు కొమ్ములతో వచ్చింది, ఇది కుంకుమం ఎలా అవుతుంది, ఇది కుంకుమం అంటే ఏమిటో అంటే ఆయన ఆ కుంకుమను చూపించాడు. దీంతో కోటి అర్చన ఎలా చేస్తాం, ఒక్కొక్క రెబ్బ చేసినా కూడా కోటి అంటే గాలికి ఇటువంటి పోతుంది. అసలు రెబ్బ చేసినా కూడా ఎంతో పడుతుంది, మణుగుల లెక్కలో పడుతుంది.
అప్పుడు ఆయన ఏం చెప్పారంటే, ఒక పని చేయండి, కుంకుమ పూజ చేయలేకపోతే ఫలములతో పూజ చేయండి, కోటి ఫలాలతో పూజ చేయండి. ఫలాలతో పూజ చేయడం అంటే వీళ్ళకి ఏం అర్థం కాదు. ఏ ఫలం తీసుకున్నా కోటి ఫలాలంటే ఎలా జరుగుతాయి, ఎలా చేయాలి? అప్పుడు వాడు 3వ రోజు వచ్చినప్పుడు చెప్పారు, ఆయన దగ్గర ఉన్నటువంటి కిస్మిస్ కొన్ని వాళ్ళకి ఇచ్చారు. ఇస్తే వాళ్ళు ఏదో ప్రసాదం కొని తీసుకుంటున్నారు, ఈ ఫలాలతో పూజ చేయండి అని చెప్పారు. అంటే అది ఎండిన ఫలము, దాంట్లో రసవత్తరమైన ఫలం. అది మనం నీళ్ళల్లో నానవేయకుండానే రసం వస్తూనే ఉంటుంది. నీళ్ళల్లో బాగా నానవేస్తే కానీ రసం రాదు అనేం లేదు. అలా నోట్లో వేసుకుంటే రసం వస్తుంది. పచ్చిగా ఉన్నప్పుడు ఎలా రసం వస్తుందో ఎండినా కూడా అలాగే రసం వస్తుంది. అందులో అప్పుడు ఆయన కోటి కుంకుమార్చనను కిస్మిస్తో చేయించారు, ఎండు ద్రాక్షతో అప్పుడు చేయించారు. అదైతే ఒక సహస్రనామానికి అరకిలో పెట్టుకుంటే చాలా ఎక్కువ, అరకిలో పెట్టుకుంటే దాంట్లో ఫలములతో చేసినట్టు అవుతుంది. అవి ఒక 4 రోజులు 5 రోజులు ఉన్నా కూడా ఏం చెడిపోయేవేం కాదు. అందువల్ల ఎప్పుడు చేసినా అంటే ఒకవేళ మనకి కుంకుమార్చన చేసే శక్తి ఉంటే ఆపమని కాదు తాత్పర్యం. ఒక 4 నామాలైనా ఒక్క నామమైనా ఆ కుంకుమంతో చేస్తే చేయవచ్చు. కానీ ఏదో ఈ కుంకుమం అంతా ఆవిడ కళల్లో వేసేస్తే ఇది చాలా కష్టం. అందులో మనం పెట్టుకోవడానికి ఇవాళ మన దగ్గర కస్తూరి ఇత్యాదులు మన దగ్గర ఏమీ లేవు. సరేదో మనం దొరికింది మనం పెట్టుకుంటున్నాం. కానీ ఇంతకుముందు వాళ్ళు ఇది పెట్టుకోలేదు. సరే ఇప్పుడు అంతకంటే మనకు మార్గం లేదు. ఇప్పుడు చాలామంది అసలు పెట్టుకోవడమే మానేశారు. కాబట్టి మనం ఏం చేస్తాం, అసలు పెట్టుకోవడమే లేదు. తత్రాపి ఉత్తరప్రదేశంలో మందిరంలోకి వస్తూ కూడా పెట్టుకోరు. కనీసం మన వాళ్ళకి ఈ భయమైనా ఉంది, బయటికి వెళ్ళేప్పుడు ఏదో ఒకటి పెట్టుకోవాలి అని. బయటికి వెళ్ళేప్పుడు కూడా పెట్టుకోవడం మానేసినా మందిరానికి వెళ్ళేప్పుడైనా పెట్టుకుంటారు. ఇక్కడ అది కూడా పోయింది, ఆ భయం కూడా పోయింది. ఇది జరుగుతూ ఉంటుంది. అందువల్ల కుంకుమం అనే దానికి అర్థం ఏంటంటే కుంకుమ పుష్పమే. అదే దాన్ని ఏం చేస్తారు, బాగా అరగదీస్తారు. ఆ కుంకుమాన్ని చక్కగా అరగదీస్తే పచ్చటి గంధంలాగా వస్తుంది. అది బాగా పసుపు రంగులోకి వస్తుంది. ఎరుపు రంగులో ఉంది కాస్త పసుపు రంగులోకి మారిపోతుంది. మీరు వేసి చూడండి, ఎప్పుడైనా పాయసంలో వేస్తే ఆ పాయసం ఎర్రగా ఉండదు, పసుపు పచ్చగా ఉంటుంది. అలాగే పాలల్లో వేస్తే పచ్చగా తయారవుతుంది. అందులో దాన్ని కాస్త తగుమాత్రం నీళ్ళల్లో పోసి దాన్ని చిన్న కళ్ళల్లో వేసి బాగా నూరితే అది బాగా ఉంటుంది. అది అమ్మవారికి నలుగు పెట్టినట్టుగా ఎలాగైతే పసుపు ఒంటి నిండా పూస్తామో అలాగే కుంకుమ కూడా పూస్తే మంచి సువాసన వస్తుంది. అసలు కుంకుమ పుష్పం యొక్క రసం ఏమిటంటే చేదు, సుగంధం అయితే ఉంటుంది, దాని టేస్ట్ మాత్రం చేదది. చేదైనప్పటికీ ఎంత వాల్యూ ఉంది చూడండి. ఏ రకమైన మధురాలు కూడా దాని ముందు సరిపోవట్లే. అది చేదే అని చెప్పి మీరు చూశారు లేదో, ప్రత్యేకంగా ఒకసారి తిని చూడండి, అది చేదుగా ఉంటుంది. కానీ ఆ చేదు ఆ గంధంలో కలిసిపోయిన తర్వాత, ఇన్ని పాలల్లో వేసిన తర్వాత ఆ చేదు తెలియదు, కానీ సుగంధం మాత్రం బాగా వస్తుంది. ఇప్పుడు అమ్మవారికి చాలా కొంతమంది ఇవాళకి కూడా ఈ అన్నం నైవేద్యం పెడతారు. కేసరి భాత్ అని చేస్తారు. కేసరి భాత్ అంటే అన్నం వండి దాంట్లో బాగా నేతితో అన్నం వండి పంచదార వెన్ని వేసి చివరిలో కనీసం ఒక గుప్పెడు కేసరి వేస్తారు. దాన్నంతా కలిపితే అది పచ్చగా అయిపోతుంది, పసుపేం వేయరు దాంట్లో. అది చాలా ఘుమఘుమలాడుతూ ఉంటుంది. అది చాలా రుచిగానే ఉంటుంది. అంటే చేదులో కూడా రుచైన చేదులు కొన్ని ఉన్నాయి, కేవలం విషంలాగా ఉండే చేదులు కాదు. అందులో హరిద్ర కుంకుమ దిగ్ధ, ఆ దిగ్ధ అంటే బాగా పూయబడింది. ఇప్పుడు ఇక్కడ హరిద్ర కుంకుమ అనే దానికి ఈ రెండే కాదు అర్థము. మనం కస్తూరిని
ఇంకా వివిధమైనటువంటి పుష్ప రసములని పుష్ప తైలాలని కూడా తీసుకోవాలి. వివిధమైన పుష్పాలతో తైలాలు తయారు చేస్తారు, దాన్నే అత్తర్ అని అంటారు. అవన్నీ అలాగే కొన్ని పుష్పాలతో జలాలు తయారు చేస్తారు, వాటినే పన్నీర్ అంటారు. అటువంటి కొన్ని పుష్పాలతో జలాలు తయారు చేస్తారు, కొన్ని పుష్పాలతో తైలాలు తయారు చేస్తారు. హరిద్రా కుంకుమాభ్యాం ఉపలక్షణం కస్తూరి పత్రాదీనాం, కస్తూరి పత్రములు వీటికి కూడా వాటితో ఆదిగ్ధ అంటే లిప్త. అమ్మవారి దగ్గరికి వెళ్తే ఘుమఘుమలాడడం కాదు, అమ్మవారి మణిద్వీపానికి కిలోమీటర్ దూరంలో ఉంటేనే ఘుమఘుమలాడుతుంటుంది. దీనికి ఉదాహరణ ఇవాళ మీరు తిరుపతి వెళ్ళి చూడండి. తిరుపతి వెళ్ళడానికి ముందుగానే పక్క నుంచే పచ్చకర్పూరం వాసన, ఏలక్కాయ వాసన, జాపత్రి వాసన, లవంగాల వాసన వస్తూనే ఉంటుంది. అక్కడ ఎక్కడో భగవంతుడి దగ్గరికి వెళ్తే రావడం కాదు, ఆ మందిరం దగ్గరికి వెళ్తేనే, తిరుపతి వెళ్తే, తిరుమలకి వెళ్తేనే సుగంధం అనేది ఆ విలజిమ్ముతూ ఉంటుంది. అందువల్ల హరిద్ర కుంకుమ దిగ్ధ ఎప్పుడు కూడా చాలా సుగంధమైనది. దీని గురించి ఒక మంత్రం ఉన్నది, అది మన వాళ్ళు బ్రహ్మయజ్ఞంలో రోజు చదువుతూ ఉంటారు. యథా వృక్షస్య సంపుష్పితస్య దూరాత్ గంధో వాతి ఏవం పుణ్యస్య కర్మణో దూరాత్ గంధో వాతి అని బ్రహ్మయజ్ఞంలో ఈ మంత్రం చెప్తూ ఉంటారు. బ్రహ్మయజ్ఞ పుస్తకంలో చూడండి ఈ మంత్రం ఉంటుంది. ఎలాగైతే బాగా పుష్పించిన వృక్షం, ఇప్పుడు మనకి జాజులున్నాయి, విరజాజులున్నాయి, మల్లెలున్నాయి, వాటికి పందిళ్ళు వేస్తారు. ఒక సమయంలో బాగా పూస్తాయి. ఇప్పుడు ఈ సమయంలో మల్లెలు బాగా వస్తాయి కదా. ఆ చెట్టు ఎంతో దూరంగా ఉండగానే మనకి ఇక్కడెక్కడో మర్రి చెట్టు ఉంది అని తెలిసిపోతుంది. ఇక్కడ రాత్రాణి అని ఒక చెట్టు ఉన్నది, దానికి తెలుగులో ఏం చెప్తారో నాకు తెలియదు. అది కనీసం ఒక అర కిలోమీటర్ దూరం వరకు అది సుగంధం, చాలా సుగంధం. అది అర కిలోమీటర్ వరకు ఎక్కడ ఉన్నా ఆ సుగంధం వస్తూనే ఉంటుంది. రాత్రాణి అంటారు వీళ్ళు. అది మరి దానికి తెలుగులో ఏమంటారో నాకు సరిగ్గా తెలియదు. అది కేవలం సాయంకాలం సంధ్యా సమయంలోనే పుష్పిస్తుంది, రాత్రల్లా ఉంటుంది. తెల్లవారేవాటి పుష్పాలన్నీ కిందపడిపోతాయి. తెల్లవారితే ఏమీ గంధం ఉండదు, మళ్ళీ సాయంకాలం అయితేనే గంధం. అందులో రాత్రాణి అని దానికి పేరు. నైట్ క్వీన్ అని కూడా వాళ్ళు ఇంగ్లీష్లో ట్రాన్స్ఫర్ చేసి పెట్టారు, కానీ తెలుగులో ఏదో పేరు ఉంటుంది. ఇప్పుడు అంటే ఎలాగైతే పుష్పితమైనటువంటి వృక్షము తనంతట తాను తన సుగంధాన్ని సర్వత్ర దిక్కుల యందు ప్రకాశింప చేస్తున్నదో, అలాగే మంచి పని చేసేవాళ్ళ సౌగంధ్యం కూడా అన్ని దిక్కులకి వెళ్తుంది. అంటే అమ్మవారి దగ్గర హరిద్ర, కుంకుమం, కస్తూరి, గోరోచనం, గోపత్రకం ఇవన్నీ ఉన్నాయి అంటే అర్థము ఈమె దగ్గర ఉండేటువంటి విశేష జ్ఞాన వాసనలు సర్వత్ర వెదజల్లుతున్నాయి అని. అందువల్ల యథా వృక్షస్య సంపుష్పితస్య అనే మంత్రాన్ని తీసుకుని హరిద్ర కుంకుమ దిగ్ధ, అమ్మవారు హరిద్ర కుంకుమ దిగ్ధ. మన ఇంట్లో ఏదో మనం ఒక చిన్న అమ్మవారిని పెట్టుకుంటాం, ఆ చిన్న అమ్మవారికి మనం కూడా సేవ చేసుకోవచ్చు. ఒక మహాత్ముడు సేవ చేసేవాడు శ్రీకృష్ణుడికి. ఆ శ్రీకృష్ణుడికి సేవ చేస్తూ ఉన్నప్పుడు రాత్రిపూట ఈయన పన్నీరులో పసుపుని నానబెట్టేవాడు. వృద్ధున్నే లేచి ఆ పసుపుని బాగా రుబ్బేవాడు. బాగా రుబ్బాలి, రుబ్బి రోలు అరగాలి. ఎందుకంటే అది పసుపే పౌడర్ కదా, దాన్ని ఏం రుబ్బాలి, రుబ్బేవాడు. ఆ రుబ్బిన తర్వాత దాంట్లో ఇంకా ఏమేమి వస్తువులు వేసాలో అవన్నీ వేసుకుని భగవంతుడి దగ్గరికి వెళ్ళి తైలాలు పూసి, దాని తర్వాత దీంతో నలుగు పెట్టి, దాని తర్వాత స్నానం చేయించి, ఆ నీళ్లు చల్లగా కాకుండా వేడిగా కాకుండా చక్కగా చేసి అలంకారం చేసి నైవేద్యం పెట్టి హారతి ఇచ్చి
ఆయనకి 4 పాటలు పాడి వస్తూ ఉండేవాడు. ఒక రోజున ఈ భక్తుడికి పూజ చేయడానికి వెళ్దామని అన్నీ తయారు చేసుకున్నాడు. శరీరంలో బాగా జ్వరం వచ్చింది. అంతుమాలిన జ్వరం, నించోలేకపోతున్నాడు. అదే సమయంలో బ్రహ్మాండమైన వర్షం పడుతున్నది. ఈ వర్షంలో చర్రువులు జారుతూ ఉంటే ఎలా వెళ్తాడు? తాను లేచి నించుండేట్టుగా లేడు, పైన ఈ సామాన్లన్నీ తీసుకుని వెళ్ళాలి. అందువల్ల ఏం చేయలేక ఆయన్నే స్మరిస్తూ అక్కడ కూర్చున్నాడు. ఇంతలో 9:30, 10 అయిపోయింది. ఎవరో ఒక ఆయన వచ్చాడు. వస్తే ఆయన అడిగాడు, ఎవరైనా నాకు ఈ ఉపకారం ఇచ్చి, అన్ని సామాన్లు తయారు చేసుకున్నాను, రుబ్బి పెట్టాను, నేను తీసుకుని వెళ్ళి జాగ్రత్తగా చెయ్యి, ఆయన శరీరం చాలా సుకుమారంగా ఉంటుంది, నువ్వు ఆయన్ని ఎక్కడ పడితే అక్కడ నొక్కకు, ఎక్కడ పడితే అక్కడ గట్టిగా పట్టుకోకు అన్నీ చెప్పి పంపించాడు. ఆ చేసిన ఆయన కూడా శ్రద్ధగానే చేశాడు. ఆయన ఏమీ ఏదో రకంగా చేయలేదు. సరే, ఆ రోజు పూజ అయిపోయింది. ఆ రోజు రాత్రికి ఈ భక్తుడు స్వప్నంలోకి భగవంతుడు వచ్చాడు. ఒళ్ళంతా ఎక్కడో కింద పడ్డవాడికి గీరుకుపోయి ఒకటే మరకలు, రక్త మరకలు. ఏమిటయ్యారని, ఒకరోజు స్నానం చేయకపోతే నేనే అపవిత్రుడైపోతాను, నువ్వు ఎందుకు ఇంకోళ్ళని పంపించి స్నానం చేయించావు? ఆడమో వచ్చి తెగ రుద్దేశాడు. దానిలో ఉండేటువంటి రవరవలాగా ఉండేది నాకు గీసుకుపోయినాయి. ఇంతటి సుకుమార శరీరం మాట. పసుపుని నానేసి రుబ్బి చేసినా కూడా ఆయన శరీరాన్ని గీసుకుపోతుంది. అది ఏ మట్టితోనో విసుగుతోనో రుద్దితే మన చర్మం ఎలా ఉందండి? మట్టితో కూడా రుద్దుతాం కదండి, మనం కాళ్ళు గీళ్ళు అన్నీ కొద్దిగా మట్టితో రుద్దుతాం, విసుగుతో రుద్దుతాం. మరి అంటే ఇది భావన. వెంటనే ఆయన నా తప్పైపోయింది. ఆ పూజారి అన్నాడు, నా తప్పైపోయింది, నేను ఇవాళ నుంచి నాకు చేతనైతే నేను అభిషేకం చేస్తాను, లేకపోతే నుంచి. అంటే భజతాం భావవర్ధన. అలాగే మన ఇంట్లో ఉండేటువంటి చిన్న అమ్మవారిని మనమే అలంకారం చేసుకుంటూ కాస్త దీన్ని తీసుకొని, కాస్త పసుపుని, కాస్త కుంకుమని, కాస్త జాపత్తిని ఏవి దొరుకుతాయో వాటిని పెట్టుకుని అలా అలంకారం చేసుకుంటూ ఉంటే ఏమవుతుంది? తన్మయత్వం అనేది వస్తుంది. దీనిలో ఏం జరుగుతుంది? ఇవాళ అమ్మవారికి ఇది చేయాలి, అది చేయాలి, ఈ పని చేయాలి, ఆ పని చేయాలి. పొద్దున్న లేచిన దగ్గర నుంచి అమ్మే గుర్తు. అమ్మ దగ్గరికి పొద్దున్నే వెళ్ళి ప్రబోధోత్సవం చేయాలి, అమ్మని లేపాలి, లేపుతూనే ఇంత పాలు కానీ ఏదైనా తాగించాలి, తర్వాత ఆమెకు స్నానం చేయించాలి, అలంకారం చేయాలి, ఒక నైవేద్యం పెట్టాలి. నైవేద్యం పెట్టిన తర్వాత ఆమె కాసేపు విశ్రాంతి పెట్టాలి, మళ్ళీ రాత్రి కూడా శయనోత్సవం చేయాలి. ఇదే గుర్తుగా ఉంటే దీన్నే భక్తి అని అన్నా, జ్ఞానం అని అన్నా కూడా ఎప్పుడూ అదే చింతనగా ఉండడమే, బయట చింతన ఉండదు. తన చంటి పిల్లవాడి గురించి తల్లికి ఎప్పుడూ అదే చింతన. ఎక్కడికైనా బయటికి వెళ్తే వీడికి 2 చొక్కాలు కొందాం, వాడేమైనా అడుగుతాడా ఏమిటి? వాడే అడగడు, వాడికి ఏమీ తెలియదు. 10 రోజులు పసికొందుకు ఏం తెలుసు? వెళ్ళిన చోటల్లా వీడికి ఏదో ఇది కొనాలి, అది కొనాలి, ఆమె తాపత్రయం ఆవిడ. అలాగే ఆ పిల్లవాడి యందు ఏ రకమైనటువంటి భావాన్ని తల్లి పెట్టుకుంటోందో అదే రకమైన భావాన్ని జగజ్జనని యందు మనం పెట్టుకుంటే కోనముచ్చేత బంధనాత్. ఎవడండి ముక్తి? ఎవడు పొందాడు? ప్రతివాడు పొందుతాడు. కేవలం ఆ చింతన రావాలి. ఓం హరిద్రా కుంకుమాదిగ్ధాయే నమః హరియశ్వాద్యమరార్చిత. ఒక మరకత రంగులో ఉండేటువంటి అశ్వము ఇంద్రుడికి ఉన్నది అని చెప్పుకున్నాము. అందువల్ల ఆయనకి హరియశ్వుడు అని పేరు. అందువల్ల హరియశ్వ అంటే సురేష అంటే దేవేంద్రుడికి పేరు. ఆయన హరియశ్వాది, హరియశ్వడు మొదలుగా అనగా ఇంద్రుడు మొదలుగా ఎంతమంది దేవతా గణాలు ఉన్నాయో అంతమంది కూడా అమ్మవారికి చక్కగా పూజ చేశారు.
అంటే వాళ్ళందరూ కింకరులై ఆమెను పూజించారు. ఎలా పూజించారు? అమ్మా, నీవు మా అందరికీ నియామకురాలివి, నువ్వు నియమించేదానివి, మేమందరం నీ దాసులం, నీవు ఆజ్ఞాపించు, మేము ఆ పని చేస్తాం. అందులో కింకరతయా నియామకత్వేన, అందులో నీవు నియామకురాలు తల్లి, నువ్వు మమ్మల్ని ఆజ్ఞాపిస్తూ ఉండాలి, మీ ఆజ్ఞను మేము పాలిస్తూ ఉండాలి. దాంట్లో సంతోషం, మీరు ఏదో ఆజ్ఞాపిస్తూ ఉండాలి. హరి యశ్వాద్యమరార్చితాయై నమః. హరికేశ సఖీ, దీనిలో హరికేశ సఖీ అనే నామంలో 2 అర్థాలు శంకరాచార్యులు రాశారు. 3వ అర్థం మన స్వామివారు మనకి చెప్పారు. బహుశా శంకరాచార్యులు మరొక చోట ఎక్కడైనా చెప్పుండొచ్చు, ఈ పుస్తకంలో మాత్రం లేదు, వారు చెప్పారు. ఇంకో చోట ఎక్కడైనా చెప్తే చెప్పుండొచ్చు. హరికేశ సఖీ అన్నప్పుడు, ఇప్పుడు సాధారణంగా గుర్రములన్నీ కూడా నల్లగా ఉంటాయి, తెల్లగా ఉండే గుర్రాలు ఉంటాయి, అది వేరే విశేషం. సాధారణంగా గుర్రం యొక్క కలర్ రంగానే నలుపు రంగులో ఉంటుంది. తెల్లటి గుర్రం చాలా రేర్గా ఉంటుంది, అది లేకుండా పోదు. ఈ హరిత్, ఇప్పుడు హరిత్ అనే దానికి అది ఒక రంగు కదా, మనం పసుపు రంగు అని అంటాం, బంగారంలాగా ఉండేటువంటిది. అంటే భగవంతుడికి, ఈశ్వరుడికి తన కేశములన్నీ కూడా తెల్లబడలేదుట, అవి బంగారు రంగంలోకి వచ్చినాయి అని మనకి వేదం నమో హిరణ్యబాహవే సేనాన్యే దిశాంచపతయే నమః అని చెప్పేటప్పుడు నమో హరికేశాయ, హరి అంటే ఆ పసుపు, బంగారము పసుపు, అటువంటి కేశములు కలవాడు అని చెప్పింది. హిరణ్యశ్మశ్రు హిరణ్యకేశ అని ఛాందోగ్యం కూడా అన్నది. అందువలన శిరోరహములు, శిరస్సు నుండి వచ్చేటువంటి కేశములు ఎవరివైతే బంగారు వర్ణంలో ఉన్నాయో ఆయనకి పేరు హరికేశుడు అని పేరు. హరితమైన కేశములు కలవాడు. హరయ హరిద్వర్ణా కేశా శిరోరుహా యస్య అంటే హిరణ్యశ్మశ్రు హిరణ్యకేశ అని నమో హరికేశాయ అని కూడా ఉండనే ఉంది, ఇక్కడ పెట్టుకోవచ్చు. అటువంటి హరికేశుడికి చాలా ప్రియురాలు, అందువల్ల సఖీ హరికేశ సఖీ. ఈ సఖీ అంటే ఏమిటి అర్థం అని, ఇప్పుడు సఖి పత్ని, హరికేశ పత్ని అని ఉండొచ్చు, అలా కాకుండా హరికేశ బంధు అనొచ్చు. ఆయనకి ఈవిడికి రిలేషన్షిప్ ఉంది కదా, వాళ్ళ మామగారు కూతురే కదండి. పత్ని అనొచ్చు, బంధువు అనొచ్చు, ఇవన్నీ కాకుండా మిత్ర అనొచ్చు, ఇవేమీ లేకుండా సఖీ అని అన్నాడు. ఈ సఖీ అనే శబ్దంలో విశేషం ఏమిటంటే, మిత్రుడు తనకు కూడా ఏదైనా ప్రయోజనం ఉంటుంది అని వీడితో మైత్రి చేస్తూ ఉంటాడు. వాడు వింటే సంతోషిస్తాడు, వినకపోతే మెల్లిగా వదిలేస్తాడు. కానీ స్నేహితుడైన వాడు అలా వదలడు. వీడికి ఏం ప్రయోజనం లేకపోయినా, వాడు తిట్టినా నువ్వు తిడితే వాడిని వదలడే, వాడిని వదలకుండా చివరికి వీడికి కోపం వచ్చి వాడి మీద కేసు పెట్టినా సరే అప్పటికి కూడా వదలడు. అది స్నేహం. ఆ స్నేహానికే సఖా అని పేరు, స్త్రీ కాబట్టి సఖీ అని పేరు. అందువల్ల సఖీ అనే దానికి ఆచార్యులు వారు అర్థం రాస్తున్నారు, ప్రయోజనమనపేక్ష్య ఉపకారిణి ఇత్యర్థ అని రాశారు. తస్య సఖీ ప్రయోజనమనపేక్ష్య ఉపకారిణి. ఈయన విషం తాగుతాను అని ఆరంభిస్తే ఆవిడ నేను చూసుకుంటాను నీ పని చేయాలి, ఈవిడికి ఏమిటి లాభం దాంట్లో? ప్రయోజనం అనపేక్ష, ప్రయోజనం ఏమీ లేదు, అయినా ఉపకారం చేయాలి.
ప్రయోజనమనపేక్ష ఉపకారం ఉంటే రేపటి నుంచి నేను అది చేశా కదా ఇది చేశా కదా అంటూ ఉంటే ఇంకా ఏది సఖిత్వం లేదు, అవి మర్చిపోవాలి. అందువల్ల పత్ని అనే శబ్దంలో ఈ స్వారస్యం లేదు, బంధు అనే శబ్దంలో ఈ స్వారస్యం లేదు, మిత్రభూత అనే శబ్దంలో ఈ స్వారస్యం లేదు, సఖీలో ఈ స్వారస్యం ఉందని ప్రయోజనమనపేక్ష ఉపకారిణి, ఏమీ ప్రయోజనం లేకుండా ఉపకారం చేస్తారు. ఏం ప్రయోజనం లేదు వాళ్ళకి, కానీ ఉపకారం చేయాలి. అందులో తస్య సఖీ ప్రయోజనమనపేక్ష ఉపకారిణి ఇత్యర్థ. నేను రామకృష్ణ పరమహంస చరిత్రలో నేను కథ చదివాను. ఆయనతో చిన్నప్పుడు స్కూల్ దగ్గర నుంచి హై స్కూల్ వరకు చదువుకున్నటువంటి ఒక స్నేహితుడు ఉన్నాడు. ఆ రోజుల్లో అప్పట్లో అక్కడ కలకత్తాలో మొట్టమొదటి ఈస్ట్ ఇండియా కంపెనీ అని వచ్చింది. అక్కడ వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చినాయి. దానిలో ఈయనకు కూడా ఆ స్కూల్ ఫైల్ చదువుకున్నందువల్లనే ఈయన కూడా ఉద్యోగం వచ్చింది. కానీ రామకృష్ణ పరమహంస అయితే ఆయన నివృత్తి మార్గంలో వెళ్ళి కూర్చున్నాడు, ఈయన ఉద్యోగానికి వెళ్తున్నాడు. కానీ స్నేహం మాత్రం వదల్ల, ఎప్పుడూ వస్తూ ఉండేవాడు, పోతూ ఉండేవాడు. ఈయనకు పాపం ఏదో పాత ఇల్లు ఉంది రామకృష్ణ పరమహంసకి, అది సగం పడిపోతూ ఉంటుంది. దాని ఏదో మట్టి పెట్టి దాన్ని పూస్తూ ఉంటారు, మళ్ళీ అది పడుతూ ఉంటుంది, వర్షం వచ్చేవాడికి పడిపోతుంది, మళ్ళీ పూస్తూ ఉంటారు. ఇలా చేస్తూ ఉంటే ఆ పైన కప్పు నుంచి పెద్ద వర్షం వస్తే నీళ్లు కారుతాయి ప్రతి చోట. కారే చోట ప్రతి చోట ఈయన గిన్నెలు పెడతాడు, పళ్ళెలు పెడతాడు. ఇల్లంతా గిన్నెలు పళ్ళెలు. ఆ పళ్ళెల్లో పడే నీళ్లు చిందులు వచ్చి బయటికంతా పడుతూ ఉంటాయి. మట్టి ఇల్లంతా అంతా బురద అయిపోతుంది. ఆ బురదలోనే కూర్చుంటాడు. అక్కడే ఆవిడ వంట చేస్తుంది శారదాంబ, అక్కడే అమ్మవారికి పూజ చేస్తారు. ఇద్దరు ఆ బురదలోనే పడుకుంటారు. ఇవన్నీ చూచి ఈయనకు కొంచెం మనసు కష్టం వేసి, ఆ మాట విను, నాకు లోన్ వస్తుంది, ఆ లోన్కి తీర్చడం నాకేం కష్టం కాదు, వాళ్ళే ప్రతి మాసం కట్ చేసుకుంటారు. అందువల్ల ఆ లోన్ తీసుకుని నువ్వు ఈ ఇంటిని సరి చేయించుకో, నేను ఇస్తాను నీకు. ఈయన వద్దన్నాడు, ఏమైనా సరే వద్దాడు. అరే భాయ్, నీ పేరుతో తీసుకోవాలి, నా పేరుతో తీసుకుంటాం, ఆ అసత్యం చేయకూడదు. నీ పేరుతో తీసుకుని నాకు ఇస్తే అది అసత్యం. అలా అమ్మవారికి మనమే సేవ చేయక్కర్లేదు, మన దగ్గర ఉన్న దాంతో మనం సేవ చేయాలి. కానీ ఈయన్ని చూడడం విడిచిపెట్టలేడు, రోజు వస్తాడు. వీళ్ళు ఉండే కష్టాన్ని చూసి చాలా కష్టపడతాడు. గంగ ఒడ్డునే వాళ్ళ ఇల్లు. ఆ గంగ ఏమన్నా పైకి వచ్చిందంటే ఇల్లంతా మునుగుతుంది. అక్కడ వాళ్ళ ఆ ఇంట్లోనే పీట మీద కూర్చుని ఏదో కార్యక్రమాలు చేసుకుంటున్నారు. ఈ నీళ్లు ఎక్కువ వచ్చే వాటికి తేళ్ళు, జర్రెలు ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ వస్తున్నాయి, వెళ్తున్నాయి, చాలా కష్టపడుతూ ఉంటాడు. ఈయన చివరికి ఈయన మాట వినకుండగా ఏదో అప్పట్లో కావాల్సినటువంటి సామాన్లు ఏవో కర్రలు, చెల్లలు, తాళ్ళు, గీళ్ళు, కనీసం దీన్నైనా సరిచేద్దామని తెచ్చిపెట్టాడు. అవి ఈయన ఎవరికో వాళ్ళకి వీళ్ళకి దానం చేసేసాడు. నాకు వద్దంటాడు. ఏం చేయాలో తెలియక ఈయన ఏం చేశాడు, ఈయన రాత్రిపూట నిద్రపోతూ ఉండగా నిదానంగా ఇంటి కప్పుని రోజు కాస్త సరి చేయడం ఆరంభించాడు. ఈయన పొద్దునల్లా ఏదో పూజలు చేసుకుని ఇవి చేసుకుని ఉంటూ ఉండగా ఈయన గమనించలేదు. ఒకసారి వర్షం వచ్చేవాటికి అన్నీ ఇక్కడ గిన్నెలన్నీ పెట్టి కూర్చున్నాడు. చుక్క నీళ్ళు ఆతలేదు, బయట మాత్రం బాగా వర్షం కురుస్తుంది. ఏమైందో తెలియలే. ఈయన ఇంటికి చుట్టూతా దూరంలో పెద్ద గోడ కట్టాడు నీళ్లు రాకుండా ఉండడానికి. చూసి అంతా ఎవరు చేశారు, ఏం చేశారంటే ఇది స్నేహం అంటే. ఆయన వద్దని చెప్తున్నాడు, నాకు అక్కర్లేదంటున్నాడు, అయినా ఆయన వదలడు. ఈయనకి ఇచ్చినందువల్ల ఆయనకేం ప్రయోజనం లేదు. ప్రయోజనం అనపేక్ష ఉపకారిణి. ఇప్పుడు అమ్మవారు మనందరికీ ఏదైనా చేస్తుంది అంటే ఏమిటి, మనం ఆవిడకి ఏం చేశాం, మనకి చేసినందువల్ల ఆవిడకి ఏమిటి లాభం?
కానీ మనందరం ఏం చేయకుండానే మనకు అన్నం పెడుతున్నది. మనం ఏం చేస్తున్నాం? ఏమీ చేయట్లేదు. చేయకుండానే మనకు అన్నీ సర్వసమృద్ధులు చేస్తున్నది అని హరికేశ సఖి అనే దానికి ఇది ఒక అర్థం చెప్పి, అథవా మరొక అర్థం చెప్పారు. హరి అనే శబ్దానికి విష్ణువు అంటే, విష్ణువు అంటే ఏమిటండి? విష్ణువు అంటేనే నలుపు. విష్ణువు అంటేనే ఎవరైనా వస్తే ఎవడొచ్చాడు రా, విష్ణువు వచ్చాడు అంటే నల్లటి వాడు వచ్చాడు అని అర్థం. అందువల్ల వర్ణేన నీలేన హరిణ, నీలవర్ణం గలవాడు. అటువంటి నీలవర్ణం కలిగినటువంటి కేశవులు కలవాడు. అంటే ఇప్పుడు హరికేశాయ అని ఈశ్వరుణ్ణి మనం హరికేశుడని చెప్తున్నాము, కానీ ఆయన నల్లటి శిరోజములు కలవాడు అని కూడా ఉంటుంది. అందువల్ల విష్ణునా సమాహ కేశాః అస్య సంతి అంటే సర్వాంగ సుందర నిత్యయౌవన చిద్రూప సహిత కామేశ్వర. కామేశ్వరుడు ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే, ఆగమంలో వాళ్ళు రుద్రుడు వేరు, హరుడు వేరు, శివుడు వేరు, ఈశ్వరుడు వేరు, కామేశ్వరుడు వేరు అని విడివిడిగా వర్ణిస్తారు. ఇప్పుడు మన శివుడు ఏదో ఈయన నిరాడంబరంగా ఉన్న, కామేశ్వరుడు మాత్రం అలా ఉండడు. కామేశ్వరుడు సర్వాంగ సుందర నిత్య యౌవన చిద్రూపంగా ఉంటాడు ఆయన. ఎందుకంటే కామేశ్వరి తగినట్టు ఉండాలి కదండి, జోడి సరిగ్గా ఉండాలి. ఆయన ఈ హస్తికృత్యులు ఇవేం ధరించడు, ఆయన ఉండే విధానమే వీరసం. అందువల్ల కామేశ్వరుడు అనేవాడు సర్వాంగ సుందర నిత్య యౌవన చిద్రూపత్వం అందరికీ సమానం, అందరూ చిద్రూపులే, కానీ ఆయన వేసుకుంటే వేషం వేరు. అందువల్ల ఆయన కేశవులు కూడా బాగా నల్లగా ఉంటాయి, అంటే నూనె రాసి దాన్ని సరి చేసుకుంటూ ఉంటాడు. ఈయనైతే ఏం చేయడు. ఈయన ఆ గంగమ్మ 24 గంటలు ఉంటూనే ఉంటే 24 గంటలు తడిగా ఉన్నవాడి జుట్టు ఎలా ఉంటుందండి? ఈ గంగమ్మ ఉన్న సాధారణమా? ఇంత అసాధారణమైన గంగ వచ్చి పైన కూర్చుంటే ఈయన ఎలా ఉంటాడు? కానీ ఆయనకి కామేశ్వరుడికి చాలా నల్లటి కుర్లు ఉన్నాయి కాబట్టి సర్వాంగ సుందర నిత్య యౌవన చిద్రూప సహిత కామేశ్వర తస్య సఖీ, కామేశ్వర సఖీ అని అర్థం. అంటే ఇప్పుడు 2 అర్థాలు మనం చూసాం. పచ్చటి కురులు కలవాడు అని ఒక అర్థము, అథవా నల్లటి కురులు కలవాడు అని ఒక అర్థం చెప్పారు. కానీ స్వామివారు మాకు చెప్పిన అర్థం ఇంకోటి ఏమిటంటే, 3వది హరికేశ సఖీ. హరి అంటే మనకి తెలుసు. ఇప్పుడు కేశ అనేది కా ప్లస్ ఈశ అయితే కేశ అవుతుంది. కా అంటే బ్రహ్మ అని అర్థం, ఈశ అంటే శివుడు అని అర్థం. బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు ఈమె సఖీట. హరి అంటే విష్ణు, కా అంటే బ్రహ్మ, ఈశ అంటే మహేశ్వరుడు. ఇప్పుడు వీళ్ళు హరికేశాః, హరిశ్చ కశ్చ ఈశశ్చ హరికేశాః, హరికేశానా సఖీ, హరికేశ సఖీ. అందువల్ల బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు ఉపకారం చేస్తుంది. ఎందుకంటే సౌందర్యహరిలో ఈమె చరణంలో ఉండేటువంటి ధూళిని ఆలంబనంగా చేసుకుని వాళ్ళ పని చేస్తున్నారు. వాళ్ళు చేస్తున్నారంటే తనీయాంసం పాంసం తవ చరణ పంకేరుహభవం విరించి సంచిన్వన్ విరచయతి లోకాన వికలం. అవికలమైనటువంటి లోకాలని రచన చేయడానికి ఈయనకి ఏమిటి సాధన? ఈయన దగ్గర ఏమున్నాయి మెటీరియల్? కేవలం అమ్మవారి పాదంలో ఉండేటువంటి ఒక పరాగం, దాన్ని చింతన చేస్తున్నాడు. ఇక్కడ పనులన్నీ జరిగిపోతున్నాయి అంటే ఇప్పుడు ఆ ఉపకారం చేస్తుంది కదా. అలాగే ఈయన ఒక్కడే కాదు, వహత్యేనం శౌరి కథమపి సహస్రేణ శరసా. ఈయన 1000 తలలు పట్టుకుని ఈయన దీన్నంతా మోస్తున్నాడు విష్ణుమూర్తి. కథమపి ఎలా మోస్తున్నాడు అన్నారు. ఇది ఈయనకి శక్యమా? అమ్మవారి
చరణంలో ఉండేటువంటి ఒక చిన్న పరాగాన్ని ఆయన కూడా చింతిస్తున్నాడు. ఈశ్వరుడు మాత్రం ఏం చేశాడు? మొత్తాన్ని సంక్షోభం చేసి మొత్తాన్ని తగలేసి ఆ భస్మాన్నంతా ఒంటి నిండా పూసుకుంటున్నాడు. దానికి కూడా కారణం ఇదేమో తగలబడేదా? ఇంతది ఎలా తగలబడింది? ఎంత ఇంధనం కావాలో తగలబడాలంటే అది ఎలా చేశాడు? ఆమె చరణంలో ఉండేటువంటి పరాగం యొక్క ప్రభావం అది. అంతా ఆమె ప్రభావం. అందువల్ల ఇది వీళ్ళ ముగ్గురికి ఉపకారం చేస్తోంది. కాబట్టి ఈ శ్లోకాన్ని పెట్టుకుని ఆచార్యులు వారు ఏం చేశారంటే హరి క ఈశ, క ఈశ కేశ అవుతుంది, హరికేశ సఖి అనే మూడో అర్థాన్ని కూడా చెప్పారు. ఇది ఎక్కడో ఒక చోట శంకరాచార్య వారు ఏదైనా ప్రసంగంలో ఈ అర్థం కూడా చెప్పి ఉండవచ్చు. వస్తుతః మా దృష్టి ఏమిటంటే ఆ శంకరాచార్యులకి వీరికి తేడా ఏమున్నది? అందులో వీరు చెప్పారంటే వారు చెప్పారు, వారు చెప్పారంటే వీరు చెప్పారు. అందులో రెండు ఒకటే. అందులో వీరు శంకర సాక్షాత్ ఎలాగన్నామో మళ్ళీ ఈనాడు మనం చూసినటువంటి శంకరాచార్యులు వీరే శంకరాచార్యులు. అందులో హరికేశ సఖీ అంతా ఆమె చరణ రజ ప్రభావం. అంతకంటే వీళ్ళకి ప్రభావాలు ఇంకోటి ఏమీ లేవు. ఒక గురువు గారు ఒక శిష్యుడికి చాలా పాఠాలు చెప్పి కొద్ది రోజుల తర్వాత ఈ శిష్యుడి ఇంటికి ఆయన వచ్చాడు. వస్తూ ఉంటే గురువు గారికి ఎవరో ఒకరు స్వర్ణ పాదుకలు చేసి ఇచ్చారు. ఈయన స్వర్ణ పాదుకలు వేసుకుని వీడు ఇంట బయట విడిచి వీడు ఎలా ఉన్నాడని చూడ్డానికి లోపలికి వచ్చాడు. అందుకని వీడికి చాలా సంతోషం వేసింది. ఈయనతో కూడా కొంతమంది విద్యార్థులు ఉన్నారు, శిష్యులు ఉన్నారు. వాళ్ళకున్నాడు వీళ్ళందరికీ మంచి భోజనం పెడితే బాగా ఉండదు, కానీ వీడి దగ్గర ఏమీ లేదు. ఇంతలో పాదుకలు దగదగా మెరుస్తూ కనిపించినాయి. విడిచాడు, ఈ పాదుకలు హేళ్ళు కొట్లో పెట్టాడు. వీడు మొత్తం సమాధి తెచ్చాడు. చేసి చాలా బాగా అద్భుతమైన వంటకాలు చేయించి 56 పిండి వంటలతో సహా భోజనాలు పెట్టాడు. గురువుగారు తంత్రవాదయ్యరా, చాలా బాగా భక్తిని చూపించావు, చాలా బాగా పెట్టావు అయ్యా, అంతా మీ చరణ ప్రభావం, మీ పాదుక ప్రభావం. ఆయన ఇక్కడి నుంచి వెళ్తూ ఎరా పాదుకలేరా, అయ్యా పాదుకలు అంతర్ధానం అయిపోయినాయి స్వామి, అంత పాదుకా ప్రభావం ఇవాళ అన్నదానం జరిగింది, మీ పుణ్యమా అంటూ ఇక్కడ చుట్టుపక్కల ఉండేవాళ్ళకు కూడా మిగిలిందంతా పెట్టేశాం. ఇక పాదుకుల గురించి మీరేం స్మరించద్దు, హరించిపోయినాయి. ఇటువంటి శిష్యులు కూడా ఉంటారు కొంతమంది. ఇదేమిటంటే మీ చెడ ప్రభావం అంటాడు. ఓం హరికేశ సఖ్యై నమః. హాది విద్య, మనందరం కాది విద్య ఉపాసన చేస్తున్నాం కదా, అలా కాకుండా హకారంతో ఆరంభమై కూడా ఈ పంచదశి ఉన్నది. దానిని లోపాముద్ర తల్లి చాలా ఎక్కువ జపం చేసింది. ఆమెకు గురువుగారు హకార విద్యనే ఇచ్చాడు, హాది విద్యను. దాంతో అమ్మవారు చాలా ప్రసన్నమైనది. లోపాముద్రను కూడా తన మాతృగణాల్లో చేర్చుకున్నది. అందువలన లోపాముద్రోపాసిత మనురూప. మనకి లలితా సహస్రనామాల్లో ఎన్ని అమ్మవారి మంత్రాలు ఉన్నాయి, ఎన్ని రకాల మంత్రాలు ఉన్నాయని ఒక లిస్టు ఉంది. అక్కడ మను విద్య, చంద్ర విద్య, మనువు గారు ఉపాసించిన విద్య వేరు, చంద్రుడు ఉపాసించినటువంటి విద్య వేరు. ఇంకా ఇలా చాలా విద్యలు చెప్పుకుంటూ వచ్చారు లలితా సహస్రనామం. అన్ని విద్యలు కూడా మనకి ఇవాళ త్రిపురా స్తవరాజం అనేటువంటి గ్రంథంలో అదొక స్తోత్రం. దాంట్లో ఎవరెవరు ఏ రకంగా ఉపాసన చేశారని మంత్రాలు దొరుకుతాయి మనకి. ఈ త్రిపురాస్తవరాజాన్ని శ్రీ విద్యోపాసన చేసిన వాళ్ళు ప్రతినిత్యము చదివి తీరాలి అని శాస్త్రం.
వాళ్ళకి 5 స్తోత్రాలు చదవాలి. దానిలో ఖడ్గమాల ఒకటి, తర్వాత ఆమ్నాయ స్తోత్రం ఒకటి, ఈ త్రిపుర స్తవరాజం అనేది 3, లలితా సహస్రనామం 4, త్రిశతి 5. త్రిశతిని సర్వపూర్తికరీ స్తవ అంటారు. సమస్తాన్ని పూర్తి చేస్తుంది, ఇది సమస్త లోపాలని పూర్తి చేస్తుంది. ఈ 5 పారాయణించారు. భక్త ప్రతిదినం పఠేత్. అందులో వీటిని 5 కూడా ఎప్పుడు చేయాలి. ఈ 5 దాంట్లో త్రిపుర స్తవరాజం ఒకటి ఉంది. దానిలో ఎవరెవరు ఏ రకమైనటువంటి మంత్రముని ఉపాసన చేశారో అని ఆ మంత్రం యొక్క స్వరూపం అంతా దాంట్లో రాసి ఉన్నది. ఇప్పుడు ఆది విద్య అంటే ఆచార్యుల వారు రాశారు, లోపాముద్రోపాసిత మను రూప. మను అనే దానికి అర్థం మంత్రం అని అర్థం. లోపాముద్ర చేత ఉపాసింపబడిన మంత్ర స్వరూపం కలది అమ్మ అంటే దీనికి అర్థమేంటి? శంకరాచార్యులు వారికి లోపాముద్ర ఆమె ఆది విద్య చేసింది అని ఈయనకి తెలుసు, కానీ ఈయన మాత్రం కాది విద్యనే ప్రసారం చేశారు. కారణం ఆయన గురువులు గోవింద భగవత్పాదులు, వారికి గురువులు గౌడ భగవత్పాదులు. గౌడ భగవత్పాదులు శ్రీ విద్యలో చాలా పెద్ద మహోపాసకులు. వారి పరంపరగా వచ్చింది కాది విద్య. అందువల్ల కాది విద్యనే ఈయన ఉపాసన చేశారు. అప్పుడు లలితా త్రిశతి కూడా కాది విద్యలోనే ఉంది కదా, అసలు ఆది విద్యలో లేదు మనకి, ఆ కాది విద్యలోనే ఉంది. అందువల్ల ఆది విద్య తప్పనే అర్థం కాదు, మనకి పరంపరా ప్రాప్తమైంది కాది విద్య. అందువల్ల ఈ కాది విద్యను ఆయన వ్యాఖ్యానం చేసుకుంటూ ఆది విద్య అమ్మవారికి ఆది విద్య అని అంటే లోపాముద్ర అమ్మవారి చేత ఉపాసింపబడిన మంత్రరూప. ఓం ఆది విద్యాయై నమః. హాలామదాలస హాలామదాలస. మనకి హాలామదాలస అనే పేరుని లలితా సహస్రనామంలో మరొక రకంగా చెప్పారు, వారుని మదవిహ్వల అని చెప్పారు. దానికి దీనికి అర్థభేదం ఏం లేదు, ఒకే అర్థం, శబ్దం భేదం తప్ప. హాలామదాలస, హాలం అనే దానికి అర్థం ఏంటంటే అమృతమథనం చేసేటప్పుడు అమృతం కంటే ముందుగా సుర ఏర్పడింది, దానికి వారుణి అని పేరు ఆ సురకి. ఆ వారుణి అనే స్వరనే హాలం అని కూడా అంటారు. ఎందుకంటే ఈ రసాలన్నీ చేదుగానే ఉంటాయి. ఈ హాలాహలం అనేది చేదుల్లోకి మహాచేదు, అది విషం అనేది వేరు. కానీ ఇవన్నీ కూడా పట్టరానంత చేదుగా ఉంటాయి. అంటే ఈ చేదును తిన్నవాడికి కొద్దిసేపు మైండ్ పనిచేయదు, ఇంద్రియములు పనిచేయవు, ఏమీ పనిచేయవు. అంత చేదు తినేవాడికి అసలు వీడికి అన్నీ అయిపోతాయి. మనం బదరికి వెళ్ళి అక్కడ ఏదో ఉష్ణకుండంలో కాసేపు చేపెడితే హాయిగా ఉంటుంది, బాగానే ఉంటుంది. కానీ అలకనందలో స్నానం చేద్దామని కాస్త కాళ్ళు పెడితే కాళ్ళు లేవు, చేతులు పెడితే చేతులు లేవు, మొత్తం మునిగా ఉంటే అసలు మన బ్రెయిన్ అంతా బ్లాక్ అయిపోతుంది. బయటికి వస్తామో లేదో మనకే తెలియదు, అంత కష్టంగా ఉంటుంది, మొత్తం చలి. అలాగే వీడికి ఇంత చేదుని పోస్తే వేప నూనె అని ఒక నూనె పెడతారు. చేదంటే చేదు, సరైన చేదు. అది నిజంగా ఎవడైనా ఒక గుక్కడి తాగాడంటే వాడికి పిచ్చి పడుతుంది. మళ్ళా అది అయ్యేటువంటి యోగం ఉంటే సరికావచ్చు. లేకపోతే ఇప్పుడు ఏం జరుగుతాయంటే ఈ ఇంద్రియములన్నీ ఆయా గోళముల్లోంచి మనస్సులోకి వెళ్ళిన తర్వాత మళ్ళా వచ్చి సరిగ్గా ఆయా గోళాల్లో కూర్చున్నట్టు, ఆ గోళాలు మార్చి కూర్చున్నాయనుకోండి, ఈ చెవు వచ్చి కంట్లో కూర్చుంటే చెవు పనిచేయదు, కన్ను పనిచేయదు. ఇప్పుడు మనకి నిద్రలో కూడా ఉంది. నిద్రపోయేటువంటి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ లేచిన వెంటనే సరిగ్గా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారంటే అమ్మవారి కృపే అది. ఒకసారి నిద్రలోంచి వచ్చేవాడు
ఏదో ఇటుదొడ్డు అయిపోయిందంటే చేసేది ఏమీ లేదు. అంటే మన పరిస్థితి అసలు ఎంతటి దీనస్థితిగా ఉన్నది. మనం స్ట్రాంగ్గా ఉన్నామని మనం అనుకుంటున్నాం. మనకి స్ట్రాంగ్ లేదు, పాడు లేదు, ఏమీ లేదు. మనకి ఏ క్షణంలో శ్వాస ఆగిపోయినా మనం ఏ గ్యారంటీ చెప్పడానికి లేదు. ఈ ఇంద్రియములు కాస్త నిద్రలోంచి వచ్చేప్పుడు ఇట్నుంచి అటు మారిపోతే మనకేం గ్యారంటీ లేదు. ఈ శరీరానికి ఏ రకమైన గ్యారంటీ లేదు. సరే, ఈ శరీరాన్ని చూసుకుని ఎంత అహంకారం. నేను ఎవడవంటే నువ్వే చెప్పాలి, ఏం చెప్తా. ఎంత అహంకారం. నేను వీడి మాట ఎందుకు వినాలి, వాడి మాట ఎందుకు వినాలి, వీడిని ఎందుకు అనుసరించాలి, వాడు ఎందుకు అనుసరించాలి. ఎంత అహంకారం చెప్పడానికి లేదు. ఇవన్నీ క్షణంలో పోతాయి ఈ అహంకారాలు. అది ఆ కష్టకాలం వచ్చిన తర్వాత అప్పుడు ఏం చేస్తాడో, అప్పుడు కూడా వాడు బాగుపడ్డాడు. ఇదిగో వీళ్ళ వల్ల నేను చెడ్డాను, వాళ్ళ వల్ల చెడ్డాను అని ఎవడు మీద దొరుకుతాడు. వాడు చెడ్డానికి కారణం వాడేస్తాడు. ఆ మాటను అంగీకరించలేడు వాడు. ఏదో అమ్మ మనకి ప్రత్యుపకారం అనపేక్ష ఉపకారం అనపేక్ష ఉపకరోతి కాబట్టి వాళ్ళు ఏదో నడుస్తున్నాం. ఆమె ఉపకారం చేయడం ఒక్క పూట కాదు, క్షణం బందీ చేసిందంటే మనం ఏమీ లేవు. ఏమిటండి వారు ఏమైనా ఏమిటో తెలియదు. నువ్వు ఉన్నవారు నట్టుపోయినారండి. ఉన్నవాడు ఉంటే దిగిపోతాడు, ఎక్కడో కట్టేపోయి. అందువల్ల హాలా మదాలస, ఆ వారుణీ మదం అమృత మథనోద్భూత వారుణ్యా మదేన, అది తాగితే మదం ఎక్కుతుంది, దాంతో చాలా సంతోషం వస్తుంది. ఉల్లాసేన అలస అంటే కళ్ళన్నీ ఎర్రబడిపోతాయి, ఏమీ పని చేయలేదు, మాట తొందరగా రాదు. అలస ఆరక్త నేత్రాంత రోమాంచాది చిన్నవతి, శరీరం అంతా రోమాలన్నీ నిక్కబడుచుకుని ఉంటాయి, కళ్ళు చాలా ఎర్రబడతాయి. ఈ లక్షణములన్నీ కలది అర్థం. ఇప్పుడు ఈ నామంతో మనకి ఏం తెలిసింది అసలు? ఇప్పుడు ఇక్కడ వారుణీ మదవెహ్కుల అని అక్కడ ఉంది నామం, ఇక్కడ కూడా హాలామదాలస ఉంది. ఇప్పుడు దీంతో మనం ఏం తెలుసుకోవాలి? మనకు తెలిసింది ఏమిటి? దీనికి అర్థం ఆయన పదార్థం రాశారు, భావార్థం మీరు తెలుసుకోండి అనే అభిప్రాయంలో వదిలేశారు. భావార్థాన్ని ఒక రోజున పూర్ణిమ నాడు స్వామివారు చంద్రమండలంలో ధ్యానం చేసి సహస్రనామం పారాయణ చేసి సౌందర్యహరి పారాయణ చేసేప్పుడు అక్కడ కూర్చుని పారాయణ చేయమంటే మేము పారాయణ చేస్తే అంతా అయిన తర్వాత అలా చూస్తూ ఉంటే ఒక చిన్న సందేహం. ఏమిటి? అమ్మవారికి మధుమత్త అని కూడా ఒక పేరుంది, అలాగే వారుణీ మదవెహ్కుల అని పేరుంది. దీనికి సరైన తాత్పర్యం ఏమిటి? శబ్దార్థం అయితే తెలుస్తున్నది, శబ్దార్థం తెలిసి మనకి ఉపాసనకి అర్థం కావట్లేదు. ఏమిటి? అప్పుడు ఆయన చెప్పారంటే, నువ్వు ఉపనిషత్తులే చదవలేదు ఇంతవరకు, అని పరీక్షలు కూడా ఇచ్చాం. అంటే పరీక్షలన్నీ సర్టిఫికెట్ కోసమే పరీక్షలు, ఏం చదువు తెలుసుకోలేదు. అప్పుడు ఓ పని చేయి, నువ్వు మళ్ళా ఒకసారి ఉపనిషత్తులు చదివిరా. సరే, చేసేదేవాడు వాళ్ళు చెప్తే అలాగే చేయడం. మనకి తైత్తిరీయ ఉపనిషత్తు ఉందే, ఈ ఉపనిషత్తుకి పేరు వారుణి అని పేరు. ఈ ఉపనిషత్తుకి పేరు వారుణి అని పేరు. ఎందువల్ల వచ్చింది ఈ వారుణి అని పేరు? భృగు మహర్షి, ఈయన పిల్లవాడు
ఒకతను ఉన్నాడు. ఈ పిల్లవాడు తండ్రి దగ్గరికి వచ్చి నాకు బ్రహ్మ విద్య చెప్పమని అడిగాడు. ఈ భృగు మనిషి పిల్లవాడికి బ్రహ్మ విద్య చెప్పాడు. ఈ ఈ పిల్లవాడి పేరు వారుణి అని పేరు. భృగుర్వై వారుణి వరుణం పితరముపససార. ఈయన భృగు గోత్రంతో వారుణి ఇంతో ఈయనకి తండ్రి వరుణుడు. అధీహి భగవో బ్రహ్మ, నాకు బ్రహ్మ విద్యను చెప్పండి అని అడిగాడు. పూర్తిగా చెప్పిన తర్వాత సైషా భార్గవి వారుణీ విద్య, ఈ బ్రహ్మ విద్యకు పేరు వారుణీ విద్య అని పేరు. ఈ బ్రహ్మ విద్యను బాగా ఆకలింపు చేసుకుని ఆ బ్రహ్మ విద్య మదోన్మత్తతలో ఉంటుందిట. కళ్ళు ఎవరికి ఎర్రబడతాయండి? కళ్ళు ఎర్రబడ్డానికి కారణం మనస్సులో క్రోధం వస్తే ఎర్రబడితే. దేని మీద క్రోధం వచ్చింది? జగత్తు మీద క్రోధం వచ్చింది. క్రోధం వచ్చేవాటికి కళ్ళు ఎర్రబడ్డాయి. ఏమిటి? నీవు లేని స్వరూపాన్ని అందరినీ ఉన్నట్లుగా నమ్మిస్తున్నావా నువ్వు? నా ముందర పని చేసేది అని అమ్మకు కోపం వచ్చింది. కళ్ళు ఎర్రబడ్డాయి. అందువల్ల అప్పుడు బ్రహ్మ విద్యను ఆమె ఆస్వాదించింది, వారుణీ బ్రహ్మ విద్యను. ఆ వారుణీ బ్రహ్మ విద్యను ఆలోచించడం వల్ల వారుణీ మద విహ్వల, అందువల్ల హాలామదాలస. హాలామదాలస అంటే వారుణీ బ్రహ్మ విద్యను బాగా బాగా ఆస్వాదించి ఈ ప్రపంచంలో ఏమీ తెలియకుండా తాను తనలో సంతోషంగా ఉంటూ ఇలా కూర్చున్నది. రోమాంచంతో ఉన్నది. రోమాంచం అనేది ఆనందంలో కూడా వస్తుంది కదా, రోమాంచం. ఇది దీనికి అర్థం. ఇప్పుడు మళ్ళా వెళ్ళినప్పుడు ఇలా ఇక్కడ వారుణి అని అంటే ఆ విషయం ముందు ఎందుకు గమనించలేదు? మనకు దృష్టి లేదు. ఆయన చూడు 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 అని చెప్తే చూడాలి. ఇవాళ రోజున చూడమని చెప్పేవాడే వెళ్ళాడు. మనకి దిక్కులేని వాళ్ళమైపోయినాం. ఆయన అలాగే బృహదారణ్యకంలో 3 విద్యలు ఉన్నాయి. సద్విద్య అని ఒకటి, అక్కడ మధు విద్య అని కూడా ఒకటి. ఆ మధుబ్రాహ్మణం అక్కడ మధు విద్య. ఆ మధు విద్యను ఆమె గ్రోలి బాగా మదించి ఉంటుంది, బ్రహ్మజ్ఞానంతో మదించి ఉంటుంది. అందువల్ల మధుమత్త అని అంటే అది కూడా అర్థం. అందులో మధు వారుణి అనే శబ్దాలకు లోకంలో ఒక అర్థం ఉన్నది, అది కాదనట్లేదు. ఇది కూడా ఒక అర్థం. ఈ అర్థం తీసుకుని అమ్మవారికి చెప్పాలి. పంచదశీకారులు ఏమన్నారంటే, లేని జగత్తులో జీవుడు ఇంతగా ఎలా వీడు నడవగలుగుతున్నాడు, నడిపించగలుగుతున్నాడు, ఏం చేస్తున్నాడు ఏమిటన్నాడు. పంచదశీకారులు చెప్పారు, ఏం లేదు నాయనా, ఎవరికైనా ఒకడికి ఒక సీసాకి 10 సీసాలు పోయి వాడు మొత్తం రాజ్యాన్నంతా నడిపిస్తూనే ఉంటాడు. ఏమీ అక్కర్లకట రాజ్యం. రాజ్యం వెళ్ళకపోయినా ఈ గుర్రాలను తోలుకెళ్ళండి, ఆ గుర్రాలను ఇక్కడ కట్టేయండి, ఈ ఏనుగులను తీసుకెళ్ళండి, వాళ్ళ ఆ శత్రువుని నాశనం చేసేయండి, ఈ రాజ్యాన్ని ఇక్కడ పెట్టండి, ఏదో వాగుతూనే ఉంటాడు. ఏదో జరుగుతూనే ఉంటుంది, వాడి దృష్టిలో ఏదో జరుగుతూనే ఉంటుంది. ఇదంతా ఏమిటంటే ప్రభావం దేనిదో, వీడిది కాదు. అలాగే మహామోహ మదిరను పానం చేసినటువంటి మనుష్యులకు, మోహమదిరను బాగా చేసిన తర్వాత ఏం లేకపోయినా నేను ఇలా చేశాను, నేను ఇక్కడ కట్టించాను, దానికి ఇక్కడ వ్యవస్థ చేశాను, వీళ్ళకి ఇక్కడ ఏర్పాటు చేశాను అని ఏదో ఒకటి ఏమీ లేని చోట ఏదో ప్రలాపాలు చేస్తూనే ఉంటాడు. ఇదంతా ఏమిటి? మహామోహ మదిరా ప్రభావం. ఎప్పుడైతే గురువు వచ్చిన ఎత్తి మీద ఒక మొట్టికాయ వేసి ఆ మహామోహ మదిర దూరం చేసి జ్ఞానాన్ని ప్రసాదిస్తాడో అప్పుడు వీడి కళ్ళు తెరుస్తాయి. ఓహో, అసలు ఏమీ లేదా, ఏదో చాలా చేశానుకున్నాను, చాలా ఉన్నదనుకున్నాను, ఏమీ లేదు అసలు ఇక్కడ.
అప్పుడు అంటే ఇది నిద్ర నుంచి స్వప్నంలోంచి బయటికి వచ్చిన తర్వాత కానీ ఏం తెలియలేదు కదా. లేకపోతే ఏదో తగలబడుతున్నట్టు, ఏదో ఆడుతున్నట్టు, ఏదో హడావిడిలో ఉన్నాడు. ఒక్కసారి కంగారు పడి లేచి కూర్చుని ఏమీ లేదు సార్, ఇక్కడ మనం పడుకున్న చోటే ఉన్నాం, మనం ఇక్కడే ఉన్నాం, ఏమీ హడావిడి లేదు. కానీ స్వప్నంలో ఎంత హడావిడి కనిపించింది. ఈ హడావిడంతా ఎవరికి? మోహం ఉన్నవాడికి. అందులో మోహమదిరను ఎవడైతే పూర్తిగా సేవించాడో వాడికి లేనిదంతా తెలుస్తూ ఉన్నది ఏమీ తెలియకుండా ఏదో కర్తృత్వాన్ని భోక్తృత్వాన్ని ఆలోపించుకుని వీడు మంచివాడు, వాడు చెడ్డవాడు, వీడు మనవాడు, వాడు మనవాడు కాదు వేరేవాడు, ఇటువంటి భేదాలన్నీ అనవసరంగా పెట్టుకుని ఏదో ప్రపంచంలో ఉంటున్నాడు. ఏ రోజుకు ఆ రోజు ఆ మహామాయ ఏం చేస్తుంది? మహామోహమదిరని వీడికి ఎప్పుడూ పోస్తూ ఉంటుంది. అప్పుడు కానీ వాడి దగ్గర ఉండడు. వాడి దగ్గర ఎందుకుంటారు వీళ్ళు? అందువల్ల ఇవాళ నాయకులందరూ ఏం చేస్తారు? వాళ్ళ కావాల్సిన సైన్యాన్ని పెట్టుకుని వాళ్ళు ఏం చేయాలంటే చేస్తారు. వాళ్ళకి రోజు పోస్తూ ఉంటారు. వీళ్ళు పోస్తున్న కొద్దీ వాళ్ళు పని చేస్తూ ఉంటారు. ఏమిటి మనం ఏం చేస్తున్నామో వాళ్ళకి తెలియదు. వాళ్ళకి అలాగే మహామాయ మనందరినీ దగ్గర పెట్టుకుని మహామోహమదిలను తాగిస్తూ ఇక నువ్వు ఇచ్చే చేస్తే వీడు చేస్తూనే ఉన్నాడు. ఎప్పటి వరకైతే ఆ గురు సాక్షాత్ శ్రీ గురురూపమేత్య ఆ గురురూపాన్ని తాను స్వీకరించి మన దగ్గరికి రాడో, ఎప్పటి వరకు మనకి వివేక వైరాగ్యం అనేటువంటి మొట్టికాయలు వేడో అప్పటి వరకు మనకి ఏమీ తెలియదు. అది తెలిసిన తర్వాత ఓహో మనం ఇంత భ్రాంతిలో ఉన్నామని తెలుస్తుంది. అందులో అమ్మ ఇది కాదు తీసుకున్నది, ఆమె బ్రహ్మజ్ఞానాన్ని తీసుకున్నది. ఆమె దగ్గర ఉండే వాళ్ళకి ఆమె బ్రహ్మజ్ఞానామృత రసాన్ని ఆమె ఇస్తుంది. ఆచార్యులు వారు చెప్పినట్లు ఆమె ఏ రసం ఇస్తే ఈయన మహాజ్ఞాని కూర్చున్నాడు, అది కేవలం ఆ బ్రహ్మజ్ఞానామృత రసాన్నే ఇస్తుంది ఆమె. అందువల్ల హాలామదాలస, అందువల్ల అలసయ్యి ఆరక్త నేత్రాంతయ్యి రోమాంచిత చిహ్నములు కలిగిందే ఉంటుంది. ఓం హాలామదాలసాయై నమః. ఇప్పుడు మనకి రెండవ నామంలో రెండవ కూటల్లో మొదటి అక్షరం పూర్తి, అనగా 120 నామాలైనవి. ఇక రెండవ అక్షరాన్ని ఆరంభించాలి. సకార రూప. నమః పార్వతీపతయే. హర హర మహాదేవ్.